దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఆఖరి దశకు మనం అందరం కూడా వచ్చేందుకు దేవుడు అవకాశం అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం అనేది ఇంచుమించుగా సుమారుగా చివరకు వచ్చేసేటువంటి అవకాశంలోకి వచ్చేసాం. చివరి భాగంలో ఉన్నాం. గడిచినటువంటి సెషన్లో ఏం మాట్లాడుకున్నాం చెప్పండి? దేని గురించి మాట్లాడాం? 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేటువంటి పరిపాలించే వ్యక్తుల కోసం మాట్లాడాం. అలాగే 1000 ఏండ్ల పరిపాలనలో కనబడే 4 అద్భుతమైనటువంటి విషయాలు. మరణం ఉంటుందా లేదా, పిల్లలు పుడతారా లేదా, వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత అద్భుతమైన రీతిలో ఉంటుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనందరం కూడా మాట్లాడుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకునేటువంటి పరిశీలించేటువంటి విషయం చాలా అద్భుతమైన విషయం అనేటువంటి మాటను కూడా దానికి వర్తింపజేయడం సరైనది కాదేమో. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మనందరికీ కూడా నేర్పించబోతున్నాడని నేను ఎంతగానో ఆత్మలో సంతోషిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము అనేటువంటి ప్రస్తావన లేదంటే దాని యొక్క విశ్లేషణ చేసినప్పుడు మనలో చాలా మందికి కొన్ని విషయాలు బాగా అర్థమవుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం అసలు ప్రకటన గ్రంథంలో ఏ మాట అర్థమే కాలేదండి అనేవాళ్ళు ఎవరు ఉండరు. కొద్దో గొప్ప ఎంతో కొంత కొన్ని విషయాలైనా సరే చదివేటువంటి క్రమంలో అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు ఉంటాయి అస్సలు అర్థం కాదు. అందులో ఈరోజు మనం పరిశీలించబోయేటువంటి విషయం ప్రకటన గ్రంథంలోనే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి విషయం అంటాను. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని అయితే మాత్రం చాలా కులంకుశంగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కావు. ప్రకటన గ్రంథంలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి 3 విషయాలు ఉన్నాయి. దాని మీద చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది గొప్ప గొప్ప సావుకులు, గొప్ప గొప్ప కమెంటర్స్, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాటి మీద ఉన్నటువంటి ఆలోచన వ్యక్తం చేశారు. అలాంటి 3 అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి. సహజంగా మానవునికి అర్థం కానిటువంటివి ఏమైనా ఉన్నాయంటే, మొదటగా 666 ముద్ర. అది అంత బేగా అర్థమయ్యేటువంటిది కాదు. దేవుడే క్లియర్గా చెప్పాడు, జ్ఞానము కలిగిన మనసు కావాలి దానికని చెప్పి. జ్ఞానము కలిగిన మనసు ఉంటే తప్ప దాని యొక్క ఆంతర్యార్థము, దాని యొక్క ఆంతర్య భావం అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదని 666 ముద్ర గురించి దేవుడు మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతమైన రీతిలో దాని యొక్క అర్థాన్ని కూడా దేవుని మూలంగా మీ అందరితో కూడా పంచుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ ప్రకటన గ్రంథంలో 2వ కీలకమైన పాత్ర పోషించేటువంటిది మహాబబులోను, వేశ్య. దీనిలో కూడా జ్ఞానము కలిగిన మనసు ఉన్నది అని దేవుడు మాట్లాడు. దీని గురించి కూడా అర్థం చేసుకోవడం, అర్థం అవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అర్థం కాదు, కానీ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి దాని యొక్క వివరణ కూడా మనం పొందుకునే అవకాశం దేవుడు కల్పించాడు. అలాగే 2 తర్వాత ప్రకటన గ్రంథం ఆఖరి భాగంలో ఎదురయ్యేటువంటి 3వ అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏదన్నా ఉందంటే గోగు మాగోగు అనేటువంటిది. దీని మీద కూడా చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు చాలామంది కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా దానికి తగిన సంబంధమైనటువంటి వివరణ కూడా దేవుని మూలంగా మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. 666 ముద్ర గురించి ఎన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయో, ఈ మహావైశ్య కోసం ఎన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయో, గోగు మాగోగు మీద కూడా అన్ని విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కూడా అర్థమయ్యేది కాదు. అలాగే అందరికీ కూడా ఖచ్చితంగా సత్యమే దీన్ని బట్టి అర్థమైంది అనడానికి కూడా వీలు లేదు. అసలు గోగు మాగోగు అనేటువంటిది ఎక్కడుంది, దేని మీద ప్రస్తావించబడింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే దాన్ని ఆలోచన చేస్తే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి మహాభీకరమైనటువంటి యుద్ధానికి దేవుడు పెట్టిన పేరే గోగు మాగోగు అనేటువంటి యుద్ధం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి ప్రపంచ ఆఖరి యుద్ధం, భూలోకంలో జరిగేటువంటి ఆఖరి యుద్ధమే
ఈ గోగు మాగోగు అనేటువంటి యుద్ధం. అంటే 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయిన తర్వాత జరగవలసినటువంటి యుద్ధం ఎక్కడుంది అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 7-8 వచనాలు కానీ మనం చదివినట్టయితే ఈ గోగు మాగోగు అనేటువంటి యుద్ధం గురించినటువంటి ప్రస్తావన చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఆ చోట రాయడానికి ఇష్టపడ్డాడు. ప్రకటన గ్రంథము ఈ 20వ అధ్యాయము 7-8 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదశలు యందుండు జనములను లెక్కకు సముద్ర పిసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరెను. చాలా క్లియర్గా వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి యుద్ధం ఇది. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఇంకొక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరేంటి? అరమగిద్దోన్ అనేటువంటి యుద్ధం. యేసుక్రీస్తు ప్రభువారు యాంటీ క్రైస్తోను యాంటీ క్రైస్ట్ యొక్క అనుచరులతో చేసేటువంటి యుద్ధం. అంటే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఒక యుద్ధం ఉంది. 1000 ఏండ్ల పరిపాలన ముగించిన వెంటనే మరొక యుద్ధం ఉంది. ఈ యుద్ధం పేరే గోగు మాగోగు అనేటువంటి వారితో చేసే యుద్ధం. వీళ్ళు ఎవరిని పోగు చేస్తున్నారు అని ఆలోచన చేస్తే సాతాను 1000 సంవత్సరాల తర్వాత విడిపించబడిన అనంతరం జరిగేటువంటి యుద్ధం అని చాలా క్లియర్గా చోట రాయబడి ఉంది. ఇదే ఆఖరి యుద్ధం, ఇదే ఆఖరి పోరాటం. ఇంక మళ్ళీ భూలోకంలో పోరాటం అనేటువంటిది, భూలోకంలో యుద్ధం అనేటువంటిది ఇంకా కనబడదు. ఇదే ఆఖరి పోరాటం అన్నమాట. 1000 ఏండ్లు కూడా సాతాన్ని దేవుడు ఏం చేశాడు? బంధించాడు, పాతాళములో బంధించాడు. 1000 ఏండ్లు పూర్తయ్యే సమయానికి భూలోకం అంతా కూడా మనుషులతో ఏం చేయబడింది? నింపబడింది. అందులో అర్ధాయుష్మంతులు లేరు, అందరూ దీర్ఘాయుష్ను పొందుకున్న వారే. సుమారుగా ప్రతి ఒక్కరూ 1000 ఏండ్లు బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సంవత్సరాలు. మరణం తక్కువ, జీవం ఎక్కువ. మరణించడం తక్కువ, ఆయుష్ అనేటువంటిది ఎక్కువ. కాబట్టి చాలా మంది కోట్లాదిగా, అంటే మొన్న కూడా చెప్పాను నేను, 800 కోట్ల మంది 2025వ సంవత్సరానికి ఉంటే ఆ 1000 ఏండ్ల పరిపాలన పూర్తయ్యేటువంటి సమయానికి అతి తక్కువలో తక్కువ ఎంత ఉండొచ్చు అని చెప్పాను? ఒక 100 కోట్లు. 800 కోట్లు అంటే 2000 కోట్లు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇసుక రేణువుల వలె మనుషులందరూ కూడా రోజున కనబడుతున్నారు. వాళ్ళందరినీ మోసపరిచి సాతాను దేవుని మీదకి వెళ్ళేటువంటి యుద్ధమే గోగు మాగోగు అనేటువంటి యుద్ధం. ఇక్కడ తప్ప ఇంకెక్కడా కూడా దీని గురించి ప్రస్తావన లేదు అనడానికి వీలు లేదు. కాబట్టి గోగు మాగోగు అనేటువంటి ప్రస్తావన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మాత్రమే కనబడేటువంటిది కాదు. కానీ యెహెజ్కేలు గ్రంథము 38-39వ అధ్యాయంలో కూడా దీని యొక్క ప్రస్తావన కనబడుతున్నటువంటి, లేదంటే గోగు మాగోగు అనేటువంటి పదాల యొక్క ప్రస్తావనను బట్టి చాలామంది పెద్దలు, చాలామంది పండితులు యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటల్ని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని కలిపి రెండు కూడా ఒకే యుద్ధానికి సంబంధించినవి అని చెప్తా ఉంటారు. యెహెజ్కేలు గ్రంథము 38-39 అధ్యాయం రెండు చదువుకుంటే అక్కడ ఒక యుద్ధం అనేటువంటి ప్రస్తావన, యుద్ధ వాతావరణం అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి అదంతా కూడా చదివేంత అవకాశము అవసరత లేదు. అయితే చాలామంది ఈ ప్రకటన 20లో ఉన్నటువంటి గోగు మాగోగు యుద్ధం గురించి యెహెజ్కేలు గ్రంథంలో ముందుగానే రాయబడింది. ముందుగానే దేవుడు ప్రవచించి మనకు ముందుగానే అందించాడని చెప్పి
చాలామంది అనుకుంటా ఉంటారు యెహెజ్కేలు గ్రంథంలో దాని యొక్క ప్రవచనం ఉందని. ఈ 38, 39 అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు యుద్ధమే 20 అధ్యాయంలో కనబడేటువంటి యుద్ధమని చాలామంది చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. అయితే అది ఎంత మాత్రమో కూడా కాదని నేను అంటాను. యెహెజ్కేలు 38, 39లో కనబడేటువంటి యుద్ధానికి, ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 20 అధ్యాయంలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధమే లేదంటారు. మరి అదేంటండి అని మీరు అడగొచ్చు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒక వచనాన్ని మాత్రమే చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. 38వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడుకు గోగు అనగా రోషునకును మెషెక్కునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడివై అతను గూర్చి మాట ఎత్తి ప్రవచించుము. ఇక్కడ ఏం కనబడుతుంది? మాగోగు. 39వ అధ్యాయము మళ్ళీ నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనం ఎత్తిట్లనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధి ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలు పర్వతములకు రప్పించి. ఇక్కడ ఏమో గోగు కోసం రాయబడింది. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఏమో మాగోగు అనేటువంటి వ్యక్తి కోసం రాయబడింది. కాబట్టి 38, 39 అధ్యాయంలో కనబడేటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రకటన గ్రంథంలో రాయబడిన గోగు మాగోగు అనేటువంటి వారితో లింక్ చేసి మాట్లాడుతుంటారు చాలామంది పండితులు. నేను వాళ్ళు ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా మహా పేరుగాంచినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. వాళ్ళు నేను ఎక్కడ కూడా కించపరచడానికి కానీ వాళ్ళని తప్పు పట్టడానికి కానీ నేను చేసేటువంటి ప్రయత్నం కాదు. కానీ నా యొక్క అభిప్రాయాన్ని, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రేరణని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దీనికి దానికి సంబంధమే లేదు. 38 యెహెజ్కేలు, 39 యెహెజ్కేలుకి అంత్య దినాల్లో 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేటువంటి గోగు మాగోగు అనేటువంటి వారికి సంబంధమే లేదు. చాలామంది పెద్దలు అంటారు, రష్యాకి పోల్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ యుద్ధమే ఆ యుద్ధమని, ఆ యుద్ధమే ఈ యుద్ధం అని చెప్పి. పొరపాటునంటే పొరపాటును కూడా కానీ కాదు అని నేను వెల్లడిస్తాను. దానికి తగినటువంటి ఆధారాలు కూడా అందరితో కూడా పంచుకోవడానికి నేను ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. ఒకసారి 4 ఆధారాలు చూపిస్తాను మీకు. ఈ 4 ఆధారాలను బట్టి కూడా ఇక్కడ రాయబడిన యుద్ధ ప్రస్తావనకి, ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి యుద్ధ ప్రస్తావనకి సంబంధాలు లేవు అనేటువంటి ఒక అభిప్రాయంలోకి మీరు రావాలని నేను 4 ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటి ఆధారం 38వ యెహెజ్కేలు 6వ వచనం. గోమెరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కుల్లో నుండి తొగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. ఇక్కడ ఎవరు రాయబడి ఈ యుద్ధంలో ఏ సైన్యాలు పాల్గొంటున్నాయి? గోమెరు అనే సైన్యము, తొగర్మాయును అనే సైన్యము, మిగిలిన కొంతమంది. ఈ సైన్యాలన్నీ కూడా పాల్గొంటున్నాయి ఈ యుద్ధంలో, యెహెజ్కేలు గ్రంథంలో కనబడేటువంటి యుద్ధంలో. కానీ ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి యుద్ధంలో 2, 3, 4 సైన్యాలు కనబడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనేటువంటి యుద్ధం అది. చదవండి ఒకసారి మీకు అవసరం అయితే. 20వ అధ్యాయంలో మనకు అక్కడ సైన్యాలు లేదంటే నేషన్స్ కోసం, రాజ్యాల కోసం రాయబడలేదు. ఏమని ఉందని చూడండి. భూమి నలుదిశల యందుండు జనములను, ఏమని రాయబడింది? భూమి 4 దిక్కులున్న జనాలందరూ కూడా పాల్గొనేటువంటి యుద్ధం అది. కానీ యెహెజ్కేలు గ్రంథంలో కనబడేటువంటి యుద్ధం 2 రాజ్యాలతో పాటుగా మిగిలిన కొందరు అని రాయబడింది. ఇది మొట్టమొదటి ఆధారం. ఆ యుద్ధానికి ఈ యుద్ధానికి కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు కూడా లేవు అని చెప్పడానికి అంతకు మించిన ఆధారం అవసరం లేదు. అలాగే 38, 39 అధ్యాయుల్లో కనబడేటువంటి యుద్ధంలో సాతాను యొక్క ప్రస్తావన లేదు. ఆ యుద్ధం చేసేది, ఆ యుద్ధం జరిగించేది కూడా మనుషులే. సాతాను లేడు. అక్కడ ఉన్నాడా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి, ఒకవేళ ఉన్నాడు అంటే చెప్పండి, నా అభిప్రాయమే తప్పు అని చెప్పి తెలుసుకుని
నేను దీని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను. 38, 39 అధ్యాయంలో మనుషుల యొక్క యుద్ధము, మనుషులు జనముల యొక్క యుద్ధమే తప్ప సాతాను యొక్క ప్రస్తావన లేనే లేదు. కానీ ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో కనబడే యుద్ధంలో కీలకదారుడు, సూత్రధారుడు ఎవడనుంది చెప్పాలి. సాతాను మోసపరిచి వాళ్ళందరినీ పోగు చేస్తాడని చెప్పి అక్కడ ఉంది. కాబట్టి రెండో ఆధారాన్ని బట్టి కూడా మనకు అర్థం అవ్వవలసినటువంటి విషయం ఏంటంటే పొరపాటును కూడా ఈ యుద్ధానికి ఆ యుద్ధానికి సంబంధం లేదు. రెండు విషయాలు. మూడో విషయం చెప్తున్నాను చూడండి. 39వ అధ్యాయము 11వ వచనం నుంచి కానీ మనం చదివినట్టయితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆ దినమున గోగు వారిని పాతి పెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణిస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశం నేను ఒక స్థలమును ఏర్పరచెదను. గోగును అతని సైన్యం అంతటని అక్కడ జనులు పాతి పెట్టగా ప్రయాణిస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయనకు హమిన్ గోగు అని పేరు పెట్టెదరు. దేశమును అపవిత్రపరిచి ఇశ్రాయేలు 7 నెలలో వారిని ఏం చేస్తారు? ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత చచ్చిపోయినటువంటి వారిని 7 నెలలు పాతి పెడతారండి. ఎన్ని నెలలు? 7 నెలలు. అంటే ఎంతమంది చనిపోతారు చూడండి. చాలా మందికి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, ఆటంకం కలుగుతుందని కూడా 39వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. అయితే ప్రకటన గ్రంథంలో కానీ మనం పరిశీలన చేస్తే యుద్ధం అయిపోయిన తర్వాత, గోగు మాగు యుద్ధం అయిపోయిన తర్వాత జరిగేటువంటిది ఏంటంటే తీర్పు. ఇంక మళ్ళీ ఏముండదు. 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అక్కడ తీర్పు యొక్క ప్రస్తావన మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అది కూడా చదివి చూపిస్తాను చూడండి. 20వ అధ్యాయం తర్వాత 11వ వచనం నుంచి చదువు. 21వ అధ్యాయంలో కూడా ఉంది. అయితే ప్రస్తావన 11. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడి ఉన్న ఒకరిని చూచితని, భూమాకాశములైన సగం నుండి పారిపోయిన వాడి నిలుచు చోట కనపడకపోయాను. మరియు గొప్పవారు కొద్దివారు మృతులైన వారు అందరూ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచితని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. యుద్ధం జరిగిన మరుక్షణమే తీర్పు అనేటువంటిది రాయబడింది. కానీ ఇక్కడ 39వ అధ్యాయంలో ఉన్నది యుద్ధం జరిగిన తర్వాత మనుషులు రాకపోకలకి అంతరాయము, ఆటంకంగా ఉంది. 7 నెలల వరకు కూడా ఆ శవాల్ని పాతి పెట్టడానికి టైం సరిపోద్ది అని అక్కడ రాయబడింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ గోగు మాగోగు యుద్ధం తర్వాత భూమి మీద ఏం పరిపాలన ఏం జరగదు. భూమి మీద మనుషులు ఏమి ఉండరు. ఇంక మాట్లాడుకోవడానికి, చూడడానికి మానవ జాతి అనేటువంటిది ఉండదు. రాకపోకలని 7 నెలలు మళ్ళీ సవాల్ని పాతి పెట్టవలసిన అవసరత ఏముండదు. ఎందుకంటే కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. 21వ అధ్యాయంలో మనం చూస్తే కొత్త భూమి రాబోతుంది. కాబట్టి భూమితో సంబంధమే ఉండదు. కాబట్టి మూడో ఆధారానికి బట్టి ఈ యెహెజ్కేలు 38వ అధ్యాయం 39లో ఉన్న అధ్యాయంలో కనబడే యుద్ధానికి, ప్రకటన గ్రంథంలో కనబడే 20వ అధ్యాయంలో కనబడేటువంటి యుద్ధానికి సంబంధం లేనే లేదు. ఇది మూడో ఆధారం. అవునా కదా? మళ్ళీ అక్కడ సవాళ్ళను పాతి పెట్టడానికి 7 నెలలు టైం తీసుకుంటాడా దేవుడు? మళ్ళీని రాకపోకలు మళ్ళీ అంతరాయమా? ఈ సవాళ్ళను పాతి పెట్టే అంత అవసరత ఏముంది? అసలు అవసరత ఏముంది? వాళ్ళందరూ కూడా నరకం నుంచి మళ్ళీ తిరిగి పునరుద్ధానం అవుతారు కదా. మళ్ళీ వాళ్ళ శరీరాలు దాచుకుని దేవుని ముందు నిలబడేవలసిన అవసరత ఉంది కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించినప్పటికీ కూడా ఎంత మాత్రమో కూడా 2 ఒకటి కదని అనిపిస్తూ ఉంటుంది. 4వ ఆధారం చూపిస్తాను చూడండి. 39వ అధ్యాయము 22వ వచనం. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీలు తెలుసుకుంటారో. అంటే యుద్ధం తర్వాత, యుద్ధంలో విజయాన్ని పొందుకున్న తర్వాత ఇశ్రాయేల్ అందరికీ కూడా దేవుడి మీద ఏం కలుగుతుంది? యుద్ధం అనంతరం చెప్పాలి, విశ్వాసం కలుగుతుంది. కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే అప్పటికే ఇశ్రాయేలులందరూ కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుడి మీద విశ్వాసం ఉంచారు కనుకే వారు రక్షించబడ్డారు. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడితో పాటుగా ఉన్నారు. అర్థమైందా లేదా నేను చెప్పింది? అర్థం అవ్వలేదా మీకు? అందరికీ అర్థమైంది? కాబట్టి ఇక్కడ విశ్వాసం ఉంచారంటే యుద్ధం తర్వాత దేవుని మీద విశ్వాసం. కానీ అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో 20వ అధ్యాయంలో చూస్తే అప్పటికే ఇశ్రాయేలు దేవుడి మీద
విశ్వాసం ఉంచారు, రాజ్య పరిపాలనలో కూడా పాలు భాగస్తులే ఉన్నారు. కాబట్టి 38, 39 యెహెజ్కేలుకి లాస్ట్లో జరిగే గోగు మాగో యుద్ధానికి సంబంధం లేనే లేదు. చాలామంది గ్రంథకర్తలకి, చాలామంది బైబిల్ పండితులకి, చాలామంది మహా గొప్ప బోధకులకి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు. ఒకవేళ నా యొక్క అభిప్రాయం తప్పైతే దేవుడికి క్షమించాలి. మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడడానికి ఈ మాటలు నేను చెప్పట్లేదు. అందరూ అంటూ ఉంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు, 2 1 2 1 2 1 అని చెప్పి. రష్యాను కూడా దీనిలో ఏకీభవించి దీనిలో కలిపి మాట్లాడుతూ ఉంటారు. గోగు మాగోగు అంటే ఒకళ్ళు రష్యా, ఇంకోళ్ళు ఇంకోటి అని చెప్పి. సమస్య లేదంటాను నేను ఇదే స్టాండ్లో ఉంటాను ఈ విషయంలో. ఆఖరి వరకు కూడా సందేహం అనేటువంటిది లేదు. ఎక్కువసేపు ఏమి ప్రయత్నిస్తాయి, ఎక్కువసేపు ఏదో దేవుని దగ్గర గడిపేస్తే తెలుసుకున్న విషయం కాదు. కానీ ఒక 2.5 3 గంటలు దేవునితో పోరాడితే నాకు అర్థమయ్యే విధంగా దేవుడు చెప్పిన విషయమే తప్ప లేనిపోని అన్నీ నేను క్రియేట్ చేసేసి నేను ఏదో హైప్ చేసేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది అంటున్నారు ఈ మధ్యన ప్రార్థనా గదిలో కనిపెట్టిన తర్వాత అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నాను, ఇచ్చేసానని చెప్పి. అయితే ఉండొచ్చు, నాకు అంత అవసరం లేదు. నేను ఆలోచనలో పుడితేనే ఆయన నాకు ఆ విధమైనటువంటి నేర్పరతనం, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ప్రార్థనా గదుల్లో పోరాడి సహవాసాన్ని పొందుకున్న రోజులు ఆల్రెడీ చాలా ఉన్నాయి నా జీవితంలో. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను. మరి ఒక దాన్ని తెలుసుకోవడం కోసం ప్రార్థనలు చేసేసి అంత స్టేజ్లోకి ఏమి వెళ్ళలేదు. అర్థం కాలేదు అని అంటే వెంటనే దేవుడు దాన్ని బయలుపరిచేటువంటి స్థితిలోనే నేను ఉన్నానని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఏంటండి గోగు మాగోగు అనేవారు ఎవరు? అసలు ఆ యుద్ధానికి యెహెజ్కేలు గ్రంథంలో కనబడిన యుద్ధానికి సంబంధం లేదని మీరు చెప్తున్నారు. పైగా చాలామంది బైబిల్ పండితులకు కూడా ఇది కొంచెం వ్యతిరేకంగానే ఉండొచ్చు అన్నట్టుగా కూడా మీ యొక్క మాటల్లో కనబడుతున్నాయి. కనుక మరి దీని యొక్క నిజమైన ఆంతర్యార్థం ఏంటి, దీని యొక్క స్వచ్ఛమైనటువంటి వివరణ ఏంటి అనే ఆలోచన కానీ చేసినట్టయితే చాలామంది అనుకుంటున్నట్టుగా అవి నేషన్స్, రాజ్యాలు, దేశాలు అనేది పూర్తిగా విరుద్ధం అని చెప్పి నేను అంటాను. మరి ఏంటి అంటే ఏం ఆలోచించక్కర్లేదు, బుర్ర వాక్యం మీద పెడితే ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎవరేమంటారు చెప్పండి? గోగు మాగోగు అనేటువంటి వారు మీకు ఏం తట్టిందో చెప్పండి. ప్రకటన గ్రంథం మొదలుపెట్టింది మనం జనవరిలో మొదలుపెట్టాం కదా. ఈరోజు కూడా రోజు ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నామండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. రోజు చదువుతున్నావా? మిగతా వాళ్ళకి ఏమైంది? జబ్బు వచ్చిందా? మిగతా వాళ్ళకి ఏమైంది? చదవకపోవడమే. బయట ఉన్నటువంటి విశ్వాసులు చదువుతున్నారు, బయట ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా వెంబడిస్తున్నారు. మరి మీకు ఏ జబ్బు వచ్చిందో నాకు తెలియదు. వెటనరీ హాస్పిటల్కి వెళ్ళాలేమో, వాళ్ళు ఏమైనా చూసి చెక్ చేస్తారేమో. ఎందుకంటే మనుషులకు ఒకసారి చెప్తాం, నోరులేని జీవులకి ఎక్కువసార్లు చెప్పవలసి వస్తుంది. బాధపడితే బాధపడ్డారో నేను జనవరి మాస ప్రారంభంలోనే చెప్పాను, ప్రతిరోజు కూడా చదవవలసినటువంటి గ్రంథము అని చెప్పిన తర్వాత కూడా మీరు అలా ఉంటే వచ్చేటువంటి నష్టాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఆ రోజు చెప్పేశాను. కొంతమంది చదువుతున్నటువంటి వారిని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ 20వ అధ్యాయంలో గోగు మాగోగు కోసం రాయబడింది. ఆ 8వ అధ్యాయంలో వచనంలోనే దాని యొక్క ప్రస్తావన క్లియర్గా, దాని యొక్క అర్థం క్లియర్గా రాయబడింది. చూడండి, వాళ్ళు ఎవరో అనేటువంటి ఆలోచన చేస్తే, భూమి నలుద దిశలయందుండు జనములను లెక్కకు సముద్ర పిసక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని అనంది. ఏముంది అక్కడ? గోగు మాగోగు అనేవారిని అంటే వాళ్ళిద్దరు మనుషులా, లేదంటే వాళ్ళిద్దరు రాజులా, లేకపోతే ఇద్దరు కూడా రాజ్యాల, ఏమేమి ఉన్నదని ఆలోచన చేస్తే అనువారిని అంది. కాబట్టి గోగుకి మాగోగుకి సంబంధం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గోగు వేరు, మాగోగు వేరు. వీళ్ళిద్దరూ కూడా సెపరేట్ ఫెలోస్. ఇద్దరు మనుషులు అంటారా, ఇద్దరు రాజ్యాలు అంటారా, లేకపోతే ఇద్దరు పేర్లు అంటారా, ఏంటి అనే ఆలోచన చేస్తే దీని గురించి కూడా చాలా పెద్ద ప్రస్తావనే ఉంది. కానీ షార్ట్గా మీ అందరితో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకేమనిపిస్తుందో చెప్పండి. గోగు మాగోగు అనేటువంటి వారి ఇద్దరు వేరు వేరు, ఒకరు కాదు. అవునా కదా? గోగు వేరు, మాగోగు వేరు, వేరే వేరే వారిగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఇద్దరిని మోసం చేశాడు.
ఇద్దరిని కూడా మోసం చేశాడనే విషయం అక్కడ కనబడుతుంది. ఏమై ఉంటారు వాళ్ళిద్దరూ? ఎవరై ఉంటారు? రాజుల, లేకపోతే రాజ్యాల, లేకపోతే మనుషుల, లేకపోతే రెండు పేర్ల? చెప్పండి, మీకు ఏదన్నా తడతా చెప్పండి. మిమ్మల్ని బట్టి కరెక్ట్గా చెప్తే దేవుని నేను మహింపరుస్తాను, మిమ్మల్ని అభినందిస్తాను. చెప్పండి, ఎవరై ఉంటారు? మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. గోగు మాగోగు అనేటువంటివి రెండు పేర్ల, రెండు మనుషుల, రెండు రాజ్యాల? ఏమేమి ఉంటాయి? చెప్పట్లేదు మీరు. చెప్పబోతే నాకు మళ్ళీ చిరాకు వచ్చేస్తుంది. చెప్పండి, ఏమేమి ఉంటుంది? పేర్ల, మనుషుల, రాజ్యాల, ఏమేమి ఉంటాయి చెప్పండి. అదేటమ్మా అలా నా వంక చూస్తారు? జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అంతే. మిమ్మల్ని ఏం పనిష్మెంట్ ఇస్తానని ఏం అనట్లేదు నేను. సరదాగా క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ఏదన్నా బుర్రకు తడితే, మీ మెదల్లో బుర్రలో ఏదన్నా గుజ్జుంటే పని చేస్తుందో లేదో చూడడానికి అంతే. తెలుగులోనే అడుగుతున్నాను, ఇంగ్లీష్లో అడగట్లేదు. నేను గ్రీకు భాషలకు సంబంధించిన దాంట్లో కూడా వెళ్ళలేదు. అందులోకి వెళ్తే కొంచెం ఇదేంటి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అని అనుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుంది అంటున్నాను అంతే. ఆ చదువుతున్నప్పుడు రెండు వేరు వారని అర్థమవుతుంది. ఆ వేరు పేర్ల, మనుషుల, రాజ్యాల ఏమనిపిస్తుంది మీకు? మీకు మనుషులు అనిపిస్తుంది. ఆడొక మనిషి, ఈడొక మనిషి. ఇంకే కొంతమందికి ఏమనిపిస్తుంది చెప్పాలి? రెండు రాజ్యాలు. అదొక రాజ్యము, ఇదొక రాజ్యం. గోగు అనేది ఒక రాజ్యం, మా గోగు అనేది ఇంకో రాజ్యం. ఇంకెవరికైనా ఏదైనా అనిపించిందా? ఇంక మిగిలిన ఏమున్నాయి? పేర్లు అంటారేమో, అంతకుమించి ఏముంది? ఇంకేమనిపించట్లేదు మీకు? నేను అంటాను, వారిద్దరూ ఇద్దరు రాజులు కాదు, రెండు పేర్లు అంతకంటే కాదు. మరి ఏంటి అంటే రెండు రకాలైన రాజ్యాలు, రెండు గ్రూప్స్ అయ్యి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రాజ్యాలన్నా గ్రూపులన్నా ఒకటే. రెండు రకాలైన గ్రూప్స్. అంతేకాని గోగు ఒక రాజు అని, మాగోగు ఒక రాజు అని అనుకోవడానికి వీల్లేదు. లేదంటే గోగు అనేటువంటిది ఒక మనిషి పేరని, మాగోగు అనేటువంటిది మరొక మనిషి పేరని అనుకోవడానికి కూడా వీల్లేదు. మరి ఏంటి అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది, రెండు రకాలైన గ్రూప్స్ వీళ్ళిద్దరూ కూడా. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? రెండు రకాలైన శాఖలు వీళ్ళిద్దరూ కూడా. ఇంకా బాగా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు. న్యాయబద్ధమైనటువంటి ఒక పద్ధతిని తీసుకుని వస్తాడు. అంటే ఎత్తబడిన వారు 144,000 మంది యూదులు, అలాగే సంఘము అంతా ఒక ఎత్తు అయితే, గొర్రెల్లో నుంచి, మేకల్లో నుంచి గొర్రెలను విభజిస్తాడు. విభజించి మీరు నాతో ఉండవలసిన వాళ్ళు మేకల్లో ఉండవలసిన వారు కాదురా అని చెప్పి గ్రూప్స్గా డివైడ్ చేసి గొర్రెల్ని దేవుని రాజ్యంలో, మేకలనేమో బయట పెట్టేశాడు. 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోయిందా లేదా? ఈ పరిపాలన అంతా ఎక్కడ జరుగుతుందని చెప్పాను? ఇశ్రాయేలు దేశంలో ప్రపంచం నడిబొడ్డుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ని కేంద్రంగా దేవుడు చేసుకుని, ఇశ్రాయేలు అయిన సింహాసనాన్ని స్థిరపరుచుకుని, ఏర్పరచుకుని, తన వారు అందరితో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూమిలో నివసిస్తున్న, బ్రతుకుతున్న వాళ్ళందరూ బయట ఉన్నారు. ఇశ్రాయేల్ లోపల లేరు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆయన్ని చూసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా చెప్పానా లేదా? గుడారాల పండుగ, టెబర్నాకిల్, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశాను. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇశ్రాయేలు వరకు వచ్చి బయటి వారు దేవుణ్ణి చూసేటువంటి, దేవుని రాజ్యాన్ని చూసే అవకాశం ఉంది. అందరూ వస్తారా అంటే అందరూ వస్తారని చెప్పానా, కొందరే వస్తారని చెప్పానా? అందరూ కాదు, కొందరు వస్తారు, కొందరు రారు అని చెప్పాను. వచ్చిన వాళ్ళేమో ఆయన చూడగలుగుతారు, రాని వారి మీద దేవుడు ఏం ఆపేస్తాడన్నాను? వర్షము కురవకుండా ఆపివేస్తాడని చెప్పాను. అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో, ఈ 1000 ఏళ్ల సంవత్సర కాల వ్యవధిలో బయట ఉండేటువంటి వ్యక్తుల్లో 2 గ్రూప్స్ ఉన్నాయి.
అది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం. కొంతమంది సంవత్సరంలో ఒకసారి ఆయన్ని ఆరాధించడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అస్సలు రాని వారు ఉన్నారు. అంటే 2 భాగాలు ఉన్నాయనే కదా. ఈ 2 భాగాలే గోగు మాగోగు. అది కూడా చెప్తాను. ఒకసారి జకర్యా గ్రంథం తీద్దాం చూడండి. జకర్యా గ్రంథం అప్పుడు బాగా స్పష్టంగా మీ అందరికీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జకర్యా 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. 1000 ఏళ్ల పరిపాలనలో విడవబడినట్టు మానవులు, మనుషులు, ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు బయట, ఆ బయట ఉన్నటువంటి ప్రజల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు కొద్దో గొప్ప మంచి గ్రూపు, ఒక గ్రూప్ అసలు మంచి గ్రూపే కాదు. అది 2 రకాలైనటువంటి రాజ్యాలు, 2 రకాలైనటువంటి భాగాలు అయిపోయినటువంటి శాఖలు. బయట ఉన్న వాళ్ళు 2 గ్రూప్స్ అయిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా లేదా? ఏంటనేది చూస్తే 14 జకర్యా 17వ వచనం. లోకమందుండు కుటుంబములలో, జాగ్రత్తగా గమనించండి, లోకమందుండు కుటుంబములలో, లోకం అంటే భూమి, ప్రపంచంలో నివసించేటువంటి కుటుంబాలలో, అంటే అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రజలు, ఫ్యామిలీస్, మనుషులందరిలో నుండి చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవాయగు రాజునకు మొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువుకుండును. లోకంలో ఉండే అంత ఫ్యామిలీ అని ఉందా, లేకపోతే కుటుంబములలో అని ఉందా? కుటుంబములో అని లేదు, కుటుంబములలో. బహువచనం వాడిందా, ఏకవచనం ఉందా అక్కడ? కుటుంబములో అని లేదు, కుటుంబములలో ఫ్యామిలీస్ అనేది ఉంది. అవునా కదా? కుటుంబం అంటే ఒక కుటుంబం, కుటుంబాలు అంటే అనేక కుటుంబాలు. అంటే లోకంలో ఆ రోజుల్లో ఉండే కుటుంబములలో అంటే అనేక కుటుంబాల్లో నుండి కొందరు రారు అన్నాడా లేదా? రాడన్నాడు కదా. 2 ఫ్యామిలీస్, 2 గ్రూప్స్, 2 రాజ్యాలు. ఆ విడవబడినటువంటి మనుషుల్లో, ప్రజల్లో 2 రాజ్యాలు ఏర్పడతాయి, 2 గ్రూపులు ఏర్పడతాయి. అందులో రష్యా ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, ఇండియా ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ 2 గ్రూపులు. ఒక గ్రూప్ ఏమో దేవుని యందు కొంత కాకపోయినా కొంత విశ్వాసం ఉంచి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆయన్ను చూడడానికి, ఆయన ఆరాధించడానికి, ఇకనైనా సరే ఆయన పరిపాలనకు అనుగుణమైనటువంటి రీతిలో బ్రతకాలి అనే ఆలోచనలో ముందుకెళ్ళేటువంటి వారు ఒక గ్రూపు. ఒకరు అసలు పొరపాటును కూడా ఆయన కింద మేము బతకడం ఏంటి, అసలు వాడి కింద మేము, ఆడి పరిపాలనలో మేము ఉండడం ఏంటి, అసలు వాళ్ళెవరో మా మీద అధికారులుగా ఉండడానికి అని చెప్పి అవసరమే లేదు, రానే రాం అని ఆగిపోయేటువంటి కుటుంబం ఒక కుటుంబం. అవునా కదా? అక్కడ రాయబడి చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవాయను రాజునకు మొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద. కుటుంబాలలో కొంతమంది రారు, కొంతమంది వస్తారు. 2 ఫ్యామిలీస్. వచ్చేవారెవరో రానివారెవరో అనే పరిశీలన చేస్తే వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేటువంటిది కూడా అర్థమైపోద్ది మనందరికీ కూడా. ఒక పాయింట్ ఏంటంటే, విడవబడినటువంటి వాళ్ళలో 2 శాఖలు అయిపోయినాయి, 2 గ్రూప్స్ అయిపోయినాయి. పూర్తిగా దేవుని యొక్క పరిపాలనకు లోబడి బ్రతకడానికి ఇష్టపడే వాళ్ళు ఒక శాఖ. ఇంకో గ్రూప్ ఏమో అసలు ఆయన పరిపాలన కింద మేము ఉండడం ఏంటి, మమ్మల్ని పరిపాలించడానికి వాళ్ళెవరో అని అనుకుంటూనే కష్టంగా, ఇష్టం లేకుండా ఆయన పరిపాలన కింద బ్రతికేవాళ్ళు 2వ గ్రూపు. ఈ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ వస్తూ ఉంటుంది, ఒక గ్రూప్ రాదు. ఈ 2 గ్రూపులే గోగు అనేది ఒక గ్రూపు, మాగోగు అనేది ఒక గ్రూపు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది అనవలో ఒకసారి చేతులు పైకెత్తండి, లేకపోతే ఇంకా అద్భుతమైన రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైంది కదా? విడవబడిన జనాల్లో 2 ఫ్యామిలీస్ అయిపోయినాయి, 2 కుటుంబాలు అయిపోయినాయి, 2 భాగాలు అయిపోయినాయి, 2 గ్రూప్స్ అయిపోయినాయి. ఒక గ్రూప్ ఏమో గోగు గ్రూపు, ఇంకో గ్రూప్ ఏమో మాగోగు గ్రూపు.
ఈ గోగు గ్రూపు మాగోగు గ్రూపు నుండి వచ్చేవారు ఎవరో దేవుని దగ్గరికి, రానివారెవరు? ఇది మనం తెలుసుకుంటే గోగు మాగోగు అని వారిని మోసపరిచిన అనే మాట అర్థమైపోద్ది మనకి. ఇవి దేశాలు కాదు, మనుష్యులు కాదు, లేదంటే పేర్లు అంతకంటే కాదు, 2 రకాలైనటువంటి ఫ్యామిలీసు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫ్యామిలీస్, కుటుంబాలు. కుటుంబానికి సంబంధం ఉండదు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనలోనే చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి. మా ఫ్యామిలీ అనేది మేము 4 ఒక ఫ్యామిలీ, 5 ఒక ఫ్యామిలీ. ప్రస్తుతం ఇది మా కుటుంబం. మా బంధువుల్లో 10 మంది ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకే కుటుంబం, ఒక నుంచే వచ్చిన వాళ్ళమే, కానీ ఫ్యామిలీస్ వేరు. వాళ్ళ వ్యవహారాలు వేరు, వాళ్ళ ఆచరణలు వేరు, వాళ్ళ యొక్క పద్ధతులు వేరు, వాళ్ళ యొక్క తినేటువంటి తిండి అలవాట్లు వేరు, వాళ్ళ యొక్క పూజలు వేరు, వాళ్ళ దేవుళ్ళు వేరు, అన్నీ వేరే. మా కుటుంబం అంతా ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ జీవన శైలి అంతా ఒక రకంగా ఉంటుంది. ఇది మా కుటుంబంలోనే కాదు, మీ అందరి కుటుంబంలో కూడా కనబడేదే. అందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ ఫ్యామిలీస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అన్నిటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, అన్నిటిలో కూడా విభిన్నత అనేటువంటిది ఉంటుంది. వస్త్రధారణలో, మాట తీరులో, తినేటువంటి ఆహారపు అలవాటుల్లో, కట్టేటువంటి చీరల్లో, అలాగే పూజలు, ఆరాధనలు, దేవుడు అన్నిటిలో కూడా డిఫరెంట్ అలవాట్లు అనేటువంటివి ఉంటాయి. కుటుంబాలు అన్నదంటే 2 ఫ్యామిలీస్, 2 గ్రూప్స్. ఈ ఒక ఫ్యామిలీ ఏమో దేవుడి దగ్గరికి వస్తూ ఉంటుంది, ఒక ఫ్యామిలీ రాదండి. ఆ ఫ్యామిలీస్ పేరే గోగు మాగోగు. ఫస్ట్గా రానివారు ఎవరో చెప్తాను, వచ్చే వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను. రానివారు ఎవరో చెప్తాను. రానివారు ఎవరై ఉంటారో మీరు చెప్పండి. చదివేసి చెప్పేస్తారు. ఇప్పుడు కొంతమంది చదవకుండా చెప్పాలి. రానివారు ఎవరై ఉంటారు? పేరు చెప్పండి. గోగా మాగోగా కాదు. రానివారు గోగులు, రానివారు గోగులు, వచ్చేవారు మాగోగులు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆ 1000లో 2 గ్రూపుల్లో 2 ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీ వస్తుంది, ఒక ఫ్యామిలీ రాదు. వచ్చేటువంటి ఫ్యామిలీ గురించి కంటే కూడా రాని ఫ్యామిలీయే చెప్పనా గోగులు. ఈ కుటుంబం, ఈ భాగం, ఈ రాజ్యం, ఈ జాతి, ఒక జాతి దేవుని దగ్గరికి రాదు. మీరు ఎలా చెప్తున్నారండి గోగు అని, మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అని ఆలోచన కానీ మీరు చేసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఒక మర్మం నేను అంటాను. ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ కూడా ఈ విధమైనటువంటి వివరణ ఎవరు ఇచ్చుండ్రేమో అని ప్రభువునందు అతిశయిస్తూ ఇస్తున్నాను ఈ వివరణ. ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో మునుపు ఎవ్వడూ కూడా ఇవ్వని వివరణ ఇస్తున్నందుకు దేవుని యందు అతిశయిస్తున్నాను. నేను ఏమీ కూడా అతిశయించట్లేదు, నేను గొప్ప చేసుకోవట్లేదు. నేను ఒక విషయాన్ని గమనించాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా అద్భుతంగా కూడా నాకు అనిపించింది. ఇందాక మనం చదివినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు 38-39లో దానికి దీనికి సంబంధం లేదనుకోండి, కానీ ఎందుకు కొంచెం అది లింక్ అవసరం లేదు, అందులోకి వెళ్ళొద్దులే. మళ్ళీ అంత సంబంధం లేనప్పుడు మళ్ళీ అందులోకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకు అందులోకి వెళ్ళకపోవడం మంచిది. మరి ఎందులోకి వెళ్ళాలంటే జకర్యాలోకి వెళ్ళండి. జకర్యాలో అదే 14వ అధ్యాయంలో ఆఖరిలో ఒక వచనం కనబడుతుందండి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క పరిపాలన పడనటువంటి, దేవుని యొక్క రాజ్య పరిపాలనకు లోబడనటువంటి వ్యక్తుల్లో ఎవరు ఉన్నారు అనే ఆలోచన చేస్తే నాకు అనిపించింది ఏంటంటే వీరు గోగులు అని అనిపించిన తర్వాత ఒక వచనం బాగా దానికి బలాన్ని చేకూర్చింది. ఆ వచనమే జకర్యా 14:21 వచనం. ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతికి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో పొందుకుందురు. ఆ దినమున
కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతికి యెహోవా మందిరములో ఉండడో. ఎవరుండరో దేవుని యొక్క మందిరంలో ఇంకెప్పటికీ కూడా? కనానీయుడు. విన్నాం ఈ పేరు లేదా మనం? కనానీయులు ఇశ్రాయేలుకి పెద్ద శత్రువులో ఒక శత్రువు కనానీయులు. డెబోరా పోరాడింది, యెహోషువ పోరాడాడు. కనానీయులు ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పోరాడుతూ ఉండేవారు. ఎన్నో యుద్ధాలు ప్రకటించారు. అనేక విషయాల్లో మనకు ఆటంకంగా కూడా ఉన్నారు. కనానీయులు, పెరిజ్జీలు, ఎబ్బీసీలు, మాదీయులు, వీళ్ళందరూ అన్న ఫిలిస్తీయులు, ఇవన్నీ శత్రు దేశాలు. అయితే దేవుని యొక్క మందిరంలో కనబడినటువంటి వాడు ఎవడంటే ఈ కనానీయుడు. ఉందా లేదా అక్కడ? చూడండి. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతికి యెహోవా మందిరములో ఇంకొండడు. ఈ 14వ అధ్యాయం అంతా కూడా మీకు చెప్పింది ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడడానికి ఉపయోగించినటువంటి సందర్భాలు, లేఖనాలు ఇవన్నీ కూడా. అంటే దేవుని మందిరం అనేటువంటిది, నూతన యెరూషలేము అనేటువంటిది కట్టబడుతుంది. అది ఆయన పరలోకం నుంచి ఆరోహణ అవడం, కిందకి రావడం అనేది కూడా తర్వాత రోజుల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఆ మందిరంలో, దేవుని యొక్క మహామందిరంలో కనబడినటువంటి వ్యక్తి ఎవరంటే కనానీయుడు. ఇది అలంకార రూపకమైన రీతిలో రాయబడింది. అలంకారాల కొరకు ఉపయోగించినటువంటి మాట. ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకారాలని కూడా చెప్పడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం లేకుండా ప్రకటన గ్రంథం లేదని చెప్పాను చాలాసార్లు. గమనించారో లేదో? దానియేలు లేకుండా ప్రకటన గ్రంథం లేదని చెప్పాను చాలాసార్లు. గమనించారో లేదో? యెషయా గ్రంథం లేకుండా ప్రకటన గ్రంథం లేదని చెప్పాను. జకర్యా లేకుండా ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథానికి లింక్ అయినటువంటి పుస్తకాలు అన్నమాట. అయితే కనానీయుడు అనేటువంటి వాడు చంపబడ్డాడు, సమూలమైనటువంటి నాశనానికి గురైపోయాడు. కనుక దేవుని మందిరంలో వాడికి ఇంకెంత మాత్రమో చోటు లేనే లేదు. కనానీయుడు. మనం కానీ బాగా ఆలోచన చేస్తే ఎక్కడికి లింక్ ఉంటుందంటే అండి, బైబిల్ ఎందుకంత అద్భుతమైన పుస్తకం అంటానంటే, ప్రకటన గ్రంథానికి ఆదాము కాలానికి సంబంధమే లేదు. 4000 సంవత్సరాల క్రితము, 4000 సంవత్సరాల అనంతరం ఆదికాండానికి ప్రకటన గ్రంథానికి. అవునా కదా? యోహాన కాలానికంటే ముందుగా జరిగిన 4000 సంవత్సరాల క్రితం ఉన్నది ఆదాము కాలం. ఆదాము తర్వాత 4000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం. 4000 సంవత్సరాలకి అప్పటికిప్పటికి మారిపోయినాయి. కొంతమంది మహాజ్ఞానులు అంటారు అసలు పాత నిబంధననే చదవకూడదు, పాత నిబంధననే ధ్యానించకూడదు, పాత నిబంధననే బోధించకూడదు అంటారు. మరి పాత నిబంధనలు లేకుండా కొత్త నిబంధనలు లేదురా బాబు. నా కొత్త నిబంధన కంటే పాత నిబంధన ఎనలేని ప్రేమ, పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఈ 7 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన మీద పరిశీలించిన దానికంటే ఎక్కువగా పాత నిబంధనల లేఖనాలను ఎక్కువ మాట్లాడాను నేను. మీరు ఎప్పుడన్నా చూసుకోండి. పత్రికలు, సువార్తల కంటే ఎక్కువగా దాని ప్రస్తావన ఇవి చేశాను, కానీ ఎక్కువగా చేశాను. నాకు చాలా ఇష్టం పాత నిబంధన అంటే. కష్టమే, అర్థం అవడం కష్టం, ఎందుకంటే చరిత్ర ఎక్కువ ఉంటుంది. కొత్త నిబంధనలో చరిత్ర ఉండదు, పాఠాలు ఉంటాయి. తక్కువ చరిత్ర ఉంటుంది, ఎక్కువ పాఠాలు ఉంటాయి, ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ పాత నిబంధనలో చరిత్ర, పాఠాల్లో, ప్రవచనాలు, ప్రవక్తలు, కాలాలు, రాజులు ఇవన్నీ మిక్స్ అయిపోయిన దాని మీద కొంచెం మనకి అది కలవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి. ఈ కనానీయుడు అనేవాడు దేవుని మందిరంలో కనబడ్డు. ఈ కనానీయుడు అనేవాడే ఎవరో చెప్పనా? గోగులు. మీరు ఎలా దానికి దీనికి లింక్ చేస్తున్నారండి అనే ఆలోచన కానీ మీరు చేసినట్టయితే అసలు కనాను అనేవాడి యొక్క ప్రారంభం ఎక్కడ మొదలైంది అనేది ఆలోచన చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇంకా నెమ్మదిగా చెప్పమన్నా చెప్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను. కనానీయుడు అనేవాడు కొట్టివేయబడ్డాడు. దేవుని మందిరంలో వాడికి ఇంక ప్రవేశమే లేదు, ఇంక కనబడ్డు. ఈ కనాను అనేటువంటి వాడి నుంచి వచ్చిన వాళ్ళు కనానీయులు, ఒక జాతి ప్రజలందరూ కూడా. ఈ కనాను యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎక్కడ మొదలైంది చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? ఎవరో కనాను? కనాను ఎవరు కొడుకు? కనాను యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైంది చెప్పండి? కనానీయుడు కనబడ్డావు కరెక్టే,
అసలు కనాను అనేటువంటి మూల పురుషుడు ఎవడు? వాడు ఎవరికి పుట్టినోడు? ఏ కాలానికి సంబంధించి ఐటమ్మా? ఎవరికి పుట్టినోడు? ఎవరి కుమారుడు అనేది ఆలోచన చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేనే చెప్పేస్తాను. ఆది కాండానికి సంబంధించిన కాలంలో జరిగినటువంటి ప్రస్తావన అదంతా కూడా. ఆది కాండం 9వ అధ్యాయానికనే మనం చదివితే అక్కడ జల ప్రళయము అనంతరం కనబడేటువంటి వాతావరణం అంతా అక్కడ రాయబడింది. కనాను ఎవరికి కుమారుడు అంటే చెప్పనా? హాము కుమారుడు. హాము ఎవరంటే నోవహు గారి 3 కుమారుల్లో ఒక కుమారుడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం కావట్లేదా? అర్థమైందా? దానికి దీనికి సంబంధం ఏంటనుకుంటున్నారా? అంత అద్భుతమైన దేవుడు అండి బాబు మన దేవుడు. అసలు ఎక్కడ తోచ తప్పోడు, అంత లింక్ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి 1000 ఏండ్ల పరిపాలన సమయానికి ఆ నోవహు కాల సమయానికి లింక్ చూడండి, ఎంత లింక్ ఉందో. అప్పటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నోవహు జలప్రలయంలో ఎవరెవరు కాపాడబడ్డారు చెప్పండి? ఎవరెవరు ఎక్కారు ఓడ? నోవహు ఫ్యామిలీ మాత్రమే ఎక్కింది, ఇంకెవరు ఎక్కలేదు. నోవహులో ఎంతమంది ఫ్యామిలీ? ఎంతమంది? మా చెల్లి బావగారాలతో నేను కలుపుకున్నాను అనుకోండి, మా ఫ్యామిలీ ఎంతమంది? 7 ముచ్చటగా. అవునా? మా చెల్లి వేరే కుటుంబంలో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళని ప్రక్కన పెడితే మేము ఎంతమంది? 5. అంతేనా? అంటే 8 మంది. అలా కలిపితే 8, లేదంటే 5. మొత్తం ఎంతమంది మా ఫ్యామిలీలో అంటే 8 మంది, 8 మెంబర్స్. నోవహు ఫ్యామిలీ కూడా 8 మెంబర్సే, ఎనమండుగురే. నోవహు భార్య, 3 కుమారులు. ఎంతమంది చెప్పాలి? 5. 3 కోడళ్ళు ఎంతమంది? 8. ప్రళయం అయిపోయింది. జలప్రలయం తర్వాత అరారాతు అనే పర్వతాల మీద ఓడ ఆగిపోయింది. తర్వాత చరిత్ర కూడా మొన్నటి రోజున చెప్పే ప్రయత్నం చేశాను. ఈ 3 కుమారులు ఫ్యామిలీలు సెటిల్ అయిపోయినాయి. నోవహు గారు కూడా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి వ్యవసాయదారుడిగా, అంటే దేవుడు ఏ పని ఇచ్చాడంటే మనిషికి, మగాడికి వ్యవసాయదారుడు, భూమిని సేద్యపరచవలసిన అవసరత. ఆడదానికి ఏం పని ఇచ్చాడంటే ఆ భర్తకి సాటైన సహకారిగా, అంటే ఇంటి పని చూసుకోవడానికి భార్య నియమించబడితే మగాడు మాత్రం బయట పని చేయడానికి కొరకు ఆ వ్యక్తి నియమించబడ్డాడు. బైబిల్ గ్రంథం ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా అదే కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఆడది పని చేయడం బయట కాదు, మగోడే కష్టపడాలి, ఆడది మగాడి కోసం కష్టపడాలి. ఇది దేవుడి యొక్క డిజైన్. ఇది క్లియర్ డిజైన్. కాకపోతే ప్రస్తుతం అంత వాక్యానికి వ్యతిరేకంగానే వెళ్తుంది. అది ఏదో ఒక రోజున అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భూమికి నువ్వు సేద్యపరచాలి, ముళ్ళ తప్పులు ఉంటాయి, అన్నింటిలో కష్టపడాలి, చెమట ఓర్చాలన్నాడా? ఎవరితో? ఆదాము యొక్క సంతానంతో. అది పని. కానీ భార్యలతో ఏమన్నాడు? అపగారితో ఏమన్నాడు? నీ పురుషుడికి నువ్వు సాటైన సహకారిగా ఉండాలి. మగోడు బయట కష్టపడితే ఆడది మగాడి కోసం కష్టపడాలి, అంటే కుటుంబం కోసం కష్టపడాలి. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును అని రాయబడలేదు. ఏమని రాయబడింది? రాలు. ఏ లింగం అది? స్త్రీలింగం. ఇంటి పని ఆడదాన్ని, బయట పని మగాడి. ఇది దేవుని యొక్క డిజైన్, దేవుడి ఉద్దేశం. ఇది 100 కాదు 1000% దీనికి స్టాంప్ వేసేస్తాను. ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాను. ఇది అసలు మ్యాటర్. అయితే 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోటే ఎందుకు వేసాడు? ధాన్యం పండించవచ్చు కదా, వీడు తాగుబోతాడు కాబట్టి ఆలోచనతో ద్రాక్షలు వేసాడని చెప్పి కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు మొరుగుతూ ఉంటారు. ఒరే, ధాన్యం కానీ ఆ 150 రోజులు నీటిలో ఉండిపోతే తర్వాత మొలకెత్తుతుందండి. అది ఏ పంటన్నా మొలకెత్తుతుందా? కానీ ద్రాక్ష గింజ మొలకెత్తుతుంది. అది ఎంత కులిపోయినా, ఎంత డీహైడ్రేట్ అయిపోయినా ఏవైనా చివర చేసి మొలకెత్తే ద్రాక్ష పండు. అవునా కదా? కాదా? మీరు బాగా గ్రేప్స్ నానబెట్టేయండి, ఆ పిక్కలు తీసి బాగా ఎండబెట్టి మళ్ళీ వేస్తే మొక్క వస్తుంది.
అంటే కొన్ని భూముల్లో అది మొక్క రాదనుకోండి, ఈజీగా కల్టివేషన్కి ఉపయోగపడేటువంటి గింజ అది. కాబట్టి ఆ ప్రళయంలో అన్నీ మునిగిపోయినాయి, పంటలు మునిగిపోయినాయి, పళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి, మామిడికాయలని గీడికాయలని అన్నీ మునిగిపోయి అన్నీ నానిపోయి కుళ్ళు పడతాయి. కానీ ద్రాక్ష కింద కుళ్ళు పట్టదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ప్రతిదానికి అర్థం ఉంటుంది. ఇలాగే వాగుతానంటే నేను అందుకే కొంతమందికి రీకౌంటర్ వీడియోస్ చేయడం మానేశాను. ఎందుకంటే వాళ్ళతో మనం వాదించే అంత నీచ స్థానంలో లేము. కొంచెం స్థానం పైన పెంచాడు. అలాంటి వద్దు అసలు, అలా డిగ్రేడ్ చేసినట్టే మనం. కాబట్టి నేను వెళ్ళట్లేదు, చాలా కౌంటర్లు ఇచ్చే వీడియోస్ చేయడం కానీ ఇట్లకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అనవసరం అది. దేవుడు మనకిచ్చిన జ్ఞానానికే వాళ్ళకు ఉంచిన జ్ఞానానికే సంబంధాలు లేవు. నేను అక్కడ ఉన్నవాడిని ఇక్కడ ఉన్న వాళ్ళతో డిబేట్ చేస్తాను, మాట్లాడతానంటే జ్ఞానం లేని పని. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు నేను. కొంతమంది అంటారు, నోవాహు పడవలో అన్ని జతల జంతువులు ఉంచాడు కదా, అవన్నీ ఎక్కడ సరిపోతాయి? అవన్నీ పిల్లలు పెడతాయి కదా, అవి తినడానికి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని రోజులు సరిపోయినాయి? అలాగైతే మరి అన్నీ కూడా ఎక్స్క్రీట్ చేస్తాయి కదా, మలమూత్ర విసర్జన జరుగుతుంది కదా, మరి అదంతా వాడ నిండిపోదా? ఇలాంటి ఎన్నో 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 ప్రశ్నలు చాలామంది బైబిల్ మీద వేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం తెలిసి ఎందుకులే ఊరుకుంటూ ఉంటాం, ఇలాగ సందర్భం ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడడం తప్ప. అందు నిమిత్తమే ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష పండ్లు వచ్చినాయి, చక్కగా పరిపక్వం అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒక పద్ధతి ప్రక్రియ ద్వారాగా రసం తీసుకున్నాడు, తాగాడు, మొత్తుడయ్యాడు. జ్యూస్ తాగలేదు ఆయన, వైన్ తాగాడు మొత్తుడు అవ్వడానికి. ఏసే మొత్తుడు అవ్వలేదు, ఎందుకంటే ఆయన తాగింది జ్యూసే, వైన్ కాదు. వచ్చినాయి రెండు ఒకటే. ద్రాక్ష పండ్లోంచి వైన్ వస్తుంది, ద్రాక్ష పండ్లోంచి జ్యూస్ కూడా వస్తుంది. జ్యూస్ తాగితే ఎవరైనా కిళ్ళని పడిపోయిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఎందుకు పడరు? మొత్తు పుట్టించే విధంగా ఉండదు. అదే జ్యూస్ని ఫెర్మెంట్ చేసి కొన్ని రోజులు తాగితే కొమ్మలో పోతాం. వచ్చింది ద్రాక్ష పండు నుంచే. అక్కడ యేసు కనాన్లో ఆయన ఇచ్చింది వైన్ కాదు, రుచి ఉందనుంది, మొత్తం కాదు. అంటే అక్కడ ప్రస్తావించిన మాటలను బట్టి కొంతమంది అలా అండంలో తప్పు లేదనుకోండి, సంబంధం లేదు. అయితే ఈయన తాగాడు, కొంచెం ఫెర్మెంట్ అయినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని తాగాడు. త్రాగిన తర్వాత ఒళ్ళు గిల్లు అన్నీ మర్చిపోయి పడుకుని పోయాడు డేరాల్లో. బయట కూడా పడుకోలేదు, లోపలే పడుకున్నాడు. లోపల పడుకున్నప్పుడు ఒక కొడుకు చూసి ఆ సిగ్గును కప్పవలసింది పోయి బయట ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములకి చెప్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చెప్పిన తర్వాత తండ్రి శపిస్తాడు. ఎవరిని చెప్పాలి? హాముని కదా. పచ్చి అబద్ధం అది. హాముని శపించినట్టుగా బైబిల్లో వచనం ఉంటే నేను బైబిల్ని వదిలేస్తాను. బైబిల్లో వచనం చూపిస్తాను నేను. బైబిల్ ఎక్కడి నుంచి మొదలైనాయండి బాబు ఈ బోధలు? నాకు తెలియగడితేను ఎవడో మొదలెట్టాడు, ఇది సంఘాలన్నిటికీ పాకేసింది. హాముని శపించాడా దేవుడు? హాముని శపించాడా? అదేంటి మరి హాముని శపించారని అలాగంటున్నారు మీరు? హాముని శపించడం పెట్టి చూసింది హామే, కానీ శపించబడింది హాము కాదు. హాము కొడుకుని శపించాడు. అర్థం కావట్లేదు మీకు? చూసింది బయట చెప్పింది హామే, కానీ నోవాహు శపించింది హాముని కాదు, హాము కొడుకైన కనాను. ఎంతమందికి అర్థమవుతుంది? 9వ అధ్యాయం ఆదికాండం. హాము కుమారుడైనటువంటి వాడి పేరే కనాను. హామును శపించలేదు. నోవాహు గారికి 3 కొడుకులమ్మ. చూడండి, షేము, చదవకండి, హాము, యాపెతు, వీళ్ళు 3 కొడుకులు. ఆయన వస్త్రహీనుడై ఉండుట చూసింది హామే, అది నిజమే. కానీ శపించబడింది హామంటారేంటి మీరు? అది క్లియర్గా తప్పది. బైబిల్ బాగా చదవండి, పైపేం చదవకండి. చూడండి, నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 20వ వచనం నుంచి. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై. ఎక్కడ పడ్డాడు? బయట పడలేదు. చాలామంది బయట అంటారు, అసలు కాదు. తన గుడారములో. ఎవరి గుడారంలో? కొడుకు ఫ్యామిలీ. కొడుకింట్లో ఉన్నాడా? కొడుకింట్లోకి వెళ్ళి పడిపోయాడా తండ్రి? ఎవడింట్లో తాగి ఎవడ పడిపోయాడు? ఆయన ఇంట్లో తాగి ఆయన పడిపోయాడు.
కొడుకు నువ్వు అసలు రావాల్సిన పనే లేదు అక్కడికి. నీ ఇంట్లో నీ భార్య దగ్గర పడిపోతే ఇదేంటి నాన్న ఎక్కడ తాగేసి పడిపోయావు అని చెప్పి కొంచెం నవ్వినా ఏం చేసినా అర్థం ఉంది. ఆయన ఇంట్లో ఆయన తాగేసి పడిపోయి నీకెందుకు? కొంతమంది ఉంటారు, ఏదో కొంతమంది కొన్ని అలవాట్లను బట్టి వాళ్ళ కష్టంలో సంపాదించిన దాంతోనే తాగుతారు. తాగింది ఆ డబ్బుతోనే, తాగేసి కక్కేసింది వాళ్ళింట్లోనే పడుకొని ఒక గత్తర చేస్తారు. కానీ పక్కింటోళ్ళకి ఓవరాక్షన్ ఎక్కువైపోతుంటారు. తాగేసి రోజు గోలే, రోజు తాగేసి వస్తాడు, రోజు కక్కేస్తా ఉంటాడు, రోజు భార్యని కూడా నేను కొట్టాడా, నీ ఇంట్లో చేసాడా, నీ ఇంట్లో అరిసాడని. మరి నీకు ఎందుకు ఓవరాక్షను? మీ ఇంట్లో చేస్తే చేయండి ఓవరాక్షన్. నాకు చాలా మంట వచ్చేస్తూ ఉంటుంది. సొంత ఇంటి వారిని ఏమనరు, పక్కింటి వాళ్ళు తిడుతూ ఉంటారు అత్తమాటలని. తాగుతూనే ఉంటాడండి పిల్లని కొట్టే. వాళ్ళకి లేనిది నీకు ఎందుకు? వాళ్ళింట్లోనే కదా తాగుతున్నాడు, వాళ్ళింట్లోనే కదా కక్కుతున్నాడు, నువ్వు ఏలైనా క్లీన్ చేస్తున్నావా? నీకు లేదు కదా. ఈయన ఇంట్లో తాగేసి ఈయన పడిపోయాడు. చూడండి, పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, ఇదంతా చెప్తే మళ్ళీ చిన్నపిల్ల సబ్జెక్టులోకి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఆ పెద్ద సబ్జెక్టులోకి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మామూలు వచనాలని ఉపదేశంగా ఇవ్వడానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు. బాగా పెద్ద స్టేజ్లోకి దేవుడు తీసుకెళ్ళిన దాని మీద ప్రకటన గ్రంథం, రోమిలికి రాసిన ఆ స్టేజ్కి సంబంధించిన ఆత్మీయ ఆటల మీద కొంచెం పరిశీలించడానికి దేవుడికి ఇష్టపడుతున్నాడు. చదువు ఇటు కూడా పరిశీలిద్దాం సమయం వచ్చినప్పుడే. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆయన ఇల్లు కాబట్టి, ఆయన రూము కాబట్టి, ఎవరో రారు కాబట్టి, వస్తే మా ఆవిడే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి, బట్టలు ఉన్నా లేకపోయినా ఏం ఫీల్ అవ్వకుండా పడుకున్నాడు. ఆయన ఇల్లు కాబట్టి. కొడుకింట్లో పడుకుంటే తప్పు, బయట పడుకుంటే తప్పు. తన ఇంట్లో తన రూములో తనకు నచ్చినట్టుగా ఉన్నాడు. అవునా కదా. కొంతమంది ఈ విషయాల్లో కూడా పేర్లు పెట్టేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆడవాళ్ళు నైటీ వేసుకుని ఒకవేళ ఇంట్లో పని చేసుకుంటుంటే చూసావా, నైటీ వేసుకుని అలా నైటీ వేసుకుని బయట తిరిగింది అనుకో అనండి. నైటీ వేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటే నిన్నెవడు చూడమన్నాడు ఆ ఇంట్లోకి? నాకు తెలియక అడుగుతాను. ఆవిడ బయటకు వచ్చింది అనుకో, నలుగురు కళ్ళల్లో కనబడేట్టుగా చేసింది అనుకో, తప్పుచ్చి అదే వస్త్రధారణ ఆడదయ్యి ఉండి నైటీలతో రాత్రి వేసుకునే బట్టలతో బయట తిరగడం ఏంటని అంటే దానికి అర్థం. నైటీలు వేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకున్న బయట వాళ్ళు పేర్లు పెడతా ఉంటారు. నైటీ వేసుకుని చేస్తాను, నైట్ నీకు ఎందుకు అంటాను నేను. ఈయన ఇక్కడ కూడా అదే జరిగింది. తన గుడారములో వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఎవరు రారు కదా అనే ఉద్దేశంతో పడుకున్నాడు తాగేసి. అలాగే పర్లేదు, ఎవరు రారు, ఎవరు చూడరేని. అప్పుడు కనానుకు తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. ఎవరు చెప్పారు? హాము చెప్పాడు ఇద్దరు అన్నదమ్ములకి. ఎవరికి? షేముకి, యాపేతుకి. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజాల మీద వేసుకుని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖంలో వెనుకతోటి ఉండటం వల్ల తమ తండ్రి దిశములను చూడలేదు. కనీసం బేర్ బాడీని కూడా చూడకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేశారు వస్త్రం. ఇద్దరు కుమారులని, షేముని, యాపేతుని. అప్పుడు చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకున్నాడో. ఈయన తెలుసుకుని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అని నేను. ఎవరిని శపించాడు? హామానండి. ఇప్పుడు హామని శపించాడా? ఉందమ్మా, సారీ, హామన్ ఉందా అక్కడ? మరి ఎవరిని శపించాడైనా? తండ్రి సొత్త ఎవరిని శపించాడైనా? కొడుకుని శపించాడు. హాముని శపించలేదు, కనానుని శపించాడు. యాపేతుని, షేముని ఆయన దీవించాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తే ఆ 10వ అధ్యాయంలో నుంచి ఆయన వంశవళి ప్రారంభం, ఆ పిల్లలు ఎవరెవరు అనేటువంటిది కూడా కనబడుతుంది. చూడండి, కనాను శపింపబడిన వాడే. ఎవరో? కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. ఇప్పుడు జకర్యాకి వచ్చండి 14:21 వచ్చును. ఆ దినమున కనానీయుడెకును సైన్యములు గదుపు యెహోవా మందిరములో. అంటే పూర్తిగా ఆయన వంశావళి, ఆయన నుంచి వచ్చిన జాతి అంతా కూడా ఏం చేయబడింది? దేవుని రాజ్యములో, దేవుని మందిరంలో చోటు లేకుండా కొట్టివేయబడింది. ఎవరిల్లు? గోగులు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది?
ఎంతకంటే క్లియర్గా, ఎంతకంటే ఓపెన్గా, ఎంతకంటే ట్రాన్స్పరెంట్గా ఎవరో చెప్పరేమో ఎంతగా చెప్తాను. అయినా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. 2 గ్రూపులు ఉన్నాయన్నాను కదా. ఒక గ్రూపు దేవుని ఆరాధించడానికి రారన్నాను కదా. ఆరాధించడానికి రానటువంటి జాతి వారు ఎవరంటే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, హాము నుంచి వచ్చిన వాళ్ళు. హాము నుంచి వచ్చిన వంశావళి దేవుని మందిరంలో చోటు లేకుండా కొట్టివేయబడింది. వీరు శపింపబడిన వారు, వీరే గోగులు. ఇది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది పెద్దలు ఒక మాట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కుల ప్రస్తావన, మత ప్రస్తావన, ప్రాంతీయ విభేదాలకు సంబంధించినటువంటి ప్రస్తావన, భేదాలకు సంబంధించిన ప్రస్తావన జరుగుతున్నప్పుడు చాలా మంది ఒక మాటలు మాట్లాడతారు. ఏమనంటే, మనం అందరం కూడా వచ్చింది ఎక్కడి నుంచి? ఆదాము అవ్వ నుండి వచ్చిన వాళ్ళమేనండి. మన తల్లి మన తండ్రి ఆదాము అవ్వనేనండి అని అంటూ ఉంటారు. కాదండి, బ్లడ్ అక్కడి నుంచే వచ్చింది. కానీ ఒకే ఒక వ్యక్తిని, ఒకే ఒక ఫ్యామిలీని బతికించాడు ఆయన. మిగతా వాళ్ళు ఆదాము నుంచి వచ్చి కొట్టేశాడు ఆయన. కొట్టేశాడా? మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా కూడా విస్తరించబడింది ఎవరి నుంచో తెలుసా? నోవాహునండి. నోవాహు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మనం. ఎంతమందికి అర్థమైంది? ప్రపంచ జనాభా మళ్ళీ విస్తరించబడ్డం మొదలైంది నోవాహు నుంచి. ఇక్కడి నుంచి ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డాయి. నోవా తర్వాత చాలా జాతులన్నీ కూడా ములిగి చచ్చిపోయినాయి. ఒకే ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచానికి చుట్టుమేటేసాం మనం. ఒక్కడి నుంచే, నోవాహు నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం. నోవాహు 3 కుమారులు కదా. ఆ 3 కుమారుల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క జాతులు, 3 కుమారుల నుంచి 3 జాతులు అలాగా 3 భాగాలు ప్రపంచవ్యాప్తంగా కమ్మేసినాయి. అయితే ఈ 3 కుమారులలో ఒక కుమారుడు శపించబడ్డాడు. ఆ శపించబడిన వాడే చెప్పండి, కనాను. అంటే హాము తర్వాతన కనాను నుంచి శపించబడిన వారందరూ కూడా, మళ్ళీ చెప్తున్నాను, నిత్యాగ్నికి ఆహుతి అయిపోతారు. వీళ్ళందరూ నిత్యాగ్నిలో పడేవాళ్ళు. వీరు గోగులు. వీరు గోగులు అన్నమాట. శపింపబడినటువంటి జాతి. అంటే నోవాహు కొడుకైన హాముకి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు చెప్పండి, కనాన్. మళ్ళీ ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 10వ అధ్యాయం ఆదికాండం. ఇది నోవాహు కుమారుడు షేము, హాము, యెఫెతుల యొక్క వంశావళి. 6వ వచనం చూడండి. హాము కుమారులు కూషు, మిస్రయీము, పూతు, కనాను అనేవారు. ఇందులో శపించబడిన వాడు ఎవడు? కనాను శపించబడ్డాడు. కనాను అనేటువంటి వాడు, కనానీయులు అనేటువంటి వారు చరిత్రలో ఇంక మూసిపోయారా, చరిత్రలో కలిసిపోయారా అంటే కలరు. ఎందుకో చెప్తాను చూడండి. నోవాహు నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎప్పటికే ఉన్నాం, లేవా? నోవాహు ఒక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎప్పటికే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. మరి కనాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరా? కనానికంటే కూడా ముందున్నవాడు కదా నోవాహు. ఆయన నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచం అంతటినీ కూడా కమ్మేశాం. మరి కనాన్ నుంచి వచ్చినటువంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉండే ఉంటారు కదా. ఆ జనాభా కూడా ఉండే ఉంటుంది కదా. ఆ జాతి ప్రజలు కూడా ఉండే ఉంటారు కదా. నేను అంటాను, కనాను తర్వాత కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు. కనాను నుంచి పుట్టుకొచ్చినటువంటి వంశావళిలో బోల్డ్ మంది. ఆ బోల్డ్ మంది ఆ వచ్చినటువంటి మూలం వంశం మాత్రం కనానే. కానీ ఆడు శపించబడ్డాడు. ఆడు బ్లడ్ లైన్లో నుంచి వచ్చిన వాళ్ళందరిలో చాలా మంది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పటికీ షేము, హాము, యాపేతు నుంచి వచ్చినటువంటి బ్లడ్ లైన్ వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్నారు. అందులో మనం ఒకలం. మనం ఏ వంశానికి సంబంధించిన వాళ్ళమై ఉండొచ్చు అని అంటే, నేనంటాను షేము వంశానికి సంబంధించిన వాళ్ళు భారతీయులు అని కొంతమంది అంటూ ఉంటారు. షేము డిఎన్ఏ, మన భారతీయ డిఎన్ఏ, కొన్ని ఇజ్రాయెల్ డిఎన్ఏ, ఇవన్నీ కూడా ఎక్కువ పరిశీలిస్తే
భారతీయ జనాభా షేము నుంచి వచ్చిన వాళ్ళని అంటూ ఉంటారు. ఎంతవరకు నాకు తెలియదు. హామ్ నుంచి వచ్చిన వాళ్ళని ఆఫ్రికన్స్ అని అంటూ ఉంటారు, నల్ల జాతీయులు. ఆఫ్రికన్స్ ఇప్పటికీ కూడా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేని కరువులో ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? శపింపబడిన వారాల్లో వాళ్ళు ఎప్పటికీ పుష్కలమైన ఆహారం దొరకదు. అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి వాళ్ళ జీవితంలో. షేము బ్లడ్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆఫ్రికన్స్ అంటూ ఉంటారు. హాము క్షమించాలి, షేము నుంచి వచ్చిన వాళ్ళు భారతీయులు ఉన్నారని అంటూ ఉంటారు. మా నోవహు కుమారుడైనటువంటి షేము వంశంలో నుంచి వచ్చిన వారమై ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఒక అపోలజిస్ట్ ఉన్నాడు, పెద్ద అయిన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పేరుగాంచిన వ్యక్తి. ఒకప్పుడు 1-2 సార్లు మాట్లాడాను ఆయనే ఫోన్ చేశారు నాకు ఏదో పని మీద, ఒక విషయంలో అభినందించడానికి, ఒక విషయంలో ఎంకరేజ్ చేయడానికి. చాలా పెద్ద అపాలజిస్ట్ ఆయన. ప్రవీణ్ పగడాల గారితో పాటు కూర్చుని డిబేట్లు చేసిన ఆయన, పేరు చెప్పను అనుకోండి. ప్రవీణ్ పగడాల గారితో సమానమైన జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి. ఒకసారి నన్ను ఎంకరేజ్ చేయడానికి ఫోన్ చేసి మాట్లాడారు ఆయన. బ్రదర్, మీరు ఎక్కడ ఉంటారో, మీ పేరేంటి అన్నీ మాట్లాడి కొన్ని సూచనలు ఇచ్చి, ఎక్కడ భయపడకండి, ఎక్కడ బెదరకండి, డీసెంట్గానే బిహేవ్ చేయండి. చాలా డీసెంట్గా మాట్లాడుతున్నారు, పదాలు ఎక్కడ కూడా తప్పిపోకుండా, పదాలు ఏమి కూడా దొరలకుండా నీట్గా మాట్లాడుతున్నారు, క్లాస్గా మాట్లాడుతున్నారు, ఆ డిగ్నిటీని మెయింటైన్ చేయండి అని ప్రోత్సహించారు ఒకసారి ఎవరికో కౌంటర్ ఇచ్చినప్పుడు. అదే వ్యక్తి ఒకానొక సమయంలో మళ్ళీ ఏదో విషయం మీద మాట్లాడారు, అది కూడా కౌంటర్ సంబంధించిందే. అప్పుడైతే మాత్రం చాలా ప్రోత్సాహం, చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నట్టు ఇప్పుడు ఒక మాట నాకు బాగా గుర్తుంది. ఏమంటే, మనం అందరం కూడా షేమ్ వంశం నుంచి వచ్చిన వాళ్ళం బ్రదర్ అన్నాడు. చరిత్రలో కూడా అదే చెప్తా ఉంది. భారతీయులందరూ కూడా షేము వంశావళి నుంచి వచ్చిన వాళ్ళు. ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాళ్ళందరూ హాముకు సంబంధించిన వాళ్ళు. యాపేతు నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ. మిగతా వాళ్ళు ఎవరు? అబ్రహాం గారు, ఇస్రాయేల్, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చరిత్ర చెప్తా ఉంటాం. కాబట్టి జకరియా గ్రంథంలో మనం చూస్తే 1000 ఏండ్ల పరిపాలన యొక్క ప్రస్తావన అనంతరం శపింపబడిన వాడు, దేవుని యొక్క మందిరంలో చోటు లేకుండా పోయినవాడు ఎవరంటే కనాను. ఆ కనాను ఎవరు అనంటే హాము కొడుకు. వీళ్ళే ఈ బ్లడ్ లైన్లో ఎంతమంది అయితే ఆ రోజుకి బ్రతుకుంటారో, అర్థమైంది నేను చెప్పేది? ఈ కనాను బ్లడ్ను మోసుకుని కనాను బ్లడ్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతయ్య గారి బ్లడ్ లైన్ నుంచి మా అమ్మగారు, మా మామీలు వచ్చారు. వాళ్ళ నుంచి తర్వాత తరం మేము వచ్చాం. మా నుంచి మా పిల్లలు వచ్చారు. మా తర్వాత మిగతా పిల్లలు జనరేషన్లు అలా గొడుస్తూ ఉంటాయి. కానీ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వంశం నుంచి వచ్చాం మేము? పారాసామ్యుల్ గారిలో నుంచి వచ్చాం. పారాసామ్యుల్ గారి నుంచి. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు శపించాడు అనుకోండి, కానాన్ని. ఆ బ్లడ్ మోసుకుని వచ్చిన వాళ్ళందరూ అది పరిస్థితి. వీళ్ళందరూ కూడా కనాను సంతానం, శపింపబడిన సంతానం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలకి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పటికీ ఆ బ్లడ్ లైన్ తిరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ 3 అన్నదమ్ముల బ్లడ్డే తిరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అది తెలియక కులాలో, మతాలో, ప్రాంతీయ భేదాలు ఈ పెట్టేసుకున్నారు దద్దమ్మలో. కానీ బ్లడ్ అంతా 3 అన్నదమ్ములదే కాదని ఒకరిని రుజువుపరచమనండి, నేను సేవమ్మ అనుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి ఈ 3 అన్నదమ్ముల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ 3 ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. షేము, హాము, యాపేతు. కానీ హాము శపించబడితే ఆయన పిల్లలందరూ శపించబడదు. అందుకే దేవుడు హాముని శపించలేదు. కనాను ఎలాంటి వాడు అవుతాడో దేవుడు ముందే ఎరిగి కనాన్నే శపించాడు. దీనిలో చాలా లాజిక్ ఉంది. ఆ కనాను బ్లడ్ లైను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ బ్లడ్ను మోసుకొని వస్తున్న వాళ్ళు వీరందరూ కూడా గోగులు. మీరు గమనిస్తే ఇశ్రాయేలుకి పెద్ద శత్రుల్లో 3 శత్రుల్లో ఒక శత్రు ఎవరో తెలుసా? ఎవరు? కనానీలే. యాపేతుకి హాము సంతానానికి పడలేదు. ఇష్మాయేలుకి ఇస్రాయేలుకి పడలేదు. ఇస్సాక్కి పడలేదు. హేబేలుకి కయ్యీనికి
అన్నదమ్ములకు పడినవాడు సాతాను. బాగా గుర్తుపెట్టుకునే మాట. ఒకే ఫ్యామిలీ ఉన్నవాడికి పడినవాడు. మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఒకే బ్లడ్ లైన్ నుంచి వచ్చినట్టు ఎప్పుడు ఎనిమిటీస్ ఉంటారు. ఎనిమిటీ అనేది కొనసాగుతూ ఉంటుంది. నేను చెప్తే ఏదో ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టు ఉంటుంది. బైబిల్ చెప్తుంది అది. ఏ ఇద్దరు అన్నదమ్ముల్లో కూడా ఎప్పుడు శత్రుభావాలతో వెళ్ళినోళ్ళే ఉంటారు చరిత్రలో. మీరు చూడండి కావాల్సి. సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే దాని గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అంత టైం పడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మాట్లాడడానికే చాలా టైం పడుతుంది. కొంతమంది అంటున్నారు ఇంకా షార్ట్ చేయండి అన్న వీడియో అని చెప్పి. ఇంతకంటే షార్ట్ నేను చేసి ప్రస్తావనే చాలా తక్కువ. ఇంకా లోతు ప్రస్తావన చేస్తే 2-3 గంటలు పడుతుంది ఒక్కొక్క వచనాన్ని వివరించడానికి. అంత అద్భుతమైంది ఇది. కాబట్టి ఆ రోజుకి ఆ క్షణానికి ఈ కనాను నుంచి బ్లడ్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గ్రూపు వారే గోగు అనే గ్రూపు. ఎంతమందికి అర్థమైంది? వీరు దేవుణ్ణి ఆరాధించడానికి రారు. జకరియా చదివాం కదా, వీరి మీద వర్షం కురవదు. ఎవరి మీద వర్షం కురవదు? ఇప్పటికీ కరువు సంభవించి బాధపడుతున్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఏ జాతికి సంబంధించిన వాళ్ళు, ఏ ఖండానికి సంబంధించిన వాళ్ళు? ఆఫ్రికన్స్. అంత లింక్ ఉంటుందమ్మా బైబిల్. సైన్స్కి జవాబులు ఇస్తున్నటువంటి ఏకైక గ్రంథం ఈ గ్రంథం. సైన్స్కి నాసా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో దొరకని జవాబు అంటే ఏది లేదు. అన్ని ప్రశ్నలకి జవాబులు ఉంటాయి. కుటుంబానికి, ఆత్మీయతకి, లోకానికి, అన్నిటికీ సంబంధించిన ప్రశ్నలకి జవాబు ఎక్కడే దొరుకుతుంది. నేను జవాబు ఎక్కడి నుంచే చదువుతాను, బయట ఎతకను. నేను ప్రతి దానికి జవాబు ఇందు నుంచే చదువుతాను. అందుకే నా మాటలు కొంతమందికి బాధగా అనిపిస్తాయి. ఎందుకంటే జవాబు ఇందులోనే, ప్రశ్న ఇందులోనే ఉంటుంది కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? మారల్ సైన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇందు నుంచే. మారల్ అనేది అసలు మారల్ ఇంకిత మంచితనం అనేది బైబిలే నేర్పింది. మనిషిగా ఉండాలనేది నేర్పింది బైబిలే. ఇక్కడి నుంచి అన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి 2 గ్రూపుల్లో ఒక గ్రూపు గోగు అనే గ్రూపు ఎవరికి సంబంధించిందంటే నోవాహు మనవడైన కనాను బ్లడ్ లైన్ అంతా గ్రూప్ అయిపోద్ది. వాళ్ళందరూ ఒక గ్రూపే ఉంటారు. గ్రీక్ అనువాదంలో కానీ చూస్తే గోగుకి పర్వతము అనేటువంటి పేరు కూడా, అర్థం కూడా ఇస్తూ ఉంటుంది. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? నెల్లగా ఉంటారు. ఎత్తులు ఎలా ఉంటారు? 8 అడుగులు 9 అడుగులు ఆ ఎత్తు ఉంటారు. మనలాగా 5 to 6. మన ఇండియన్స్ 5, మ్యాక్స్ 6. ఆఫ్రికన్స్ అందరూ 7+ ఉంటారు. క్రికెట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆడి క్రిస్ గేల్ ఎలా ఉంటాడు? ఇద్దరిని మింగేసేలా ఉంటాడు. ఆడి చేతిలో బ్యాట్ ఎలా ఉంటుంది? టూత్ బ్రష్లా ఉంటుంది. అవునంటారు కదా అంటారు. నా అభిప్రాయం చెప్తున్నాడు అంతే. ఆ ఖండాన్ని ఉద్దేశించి చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే కొన్ని ఆలోచనలు, కొన్ని పరిచయాలను బట్టి చెప్పదలిచాను అంతే. ఇజ్రాయిల్ అందరూ కూడా మినిమం హైట్ ఉంటారు. మన హైట్లో ఉంటారు వాళ్ళు. 5 to 6 మధ్యలో. 6 కూడా చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క హైట్ 5'5", 5'7" అని ఉంటారు కొంతమంది మినిమం ఇక్కడ ఉండేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో 1000 ఏళ్ళు బతుకుతారు. హైట్ కూడా అంత పెరుగుతారన్నాను నేను. 17-18 అడుగులు పెరిగిపోతారు వాళ్ళు. గోగుని పర్వతము అనే అర్థం వస్తుంది. మాగోగుకి ఎక్స్ట్రీమ్ హైట్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది గ్రీకు ఆ భాషలో చూసుకుంటే. గోగులు ఎవరంటే ఈ కనాను బ్లడ్ లైన్ నుంచి వచ్చి శపించబడినటువంటి మానవాళ్ళు, మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికే ఉన్నారో వారు గోగులు. మరి మాగోగులు ఎవరండి? మాగోగులు అనేటువంటి వారు జకర్యాని బట్టి కానీ మనం పరిశీలన చేస్తే వీరు ఖచ్చితంగా ఒకానొక సమయంలో దేవుణ్ణి విసర్జించినప్పటికీ, క్రీస్తుని వాళ్ళు అంగీకరించనప్పటికీ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు పరిపాలనకు ఆకర్షితులయ్యి ఎంతో కొంత దేవుని యందు భయము, భక్తి కలిగి ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చేటువంటి వ్యక్తులే ఈ మాగోగులు అంటాను. మాగోగులు దీవించబడినటువంటి గ్రూప్ అని అంటాను. వీళ్ళెవరో అనేది ఆలోచన చేస్తే మాగోగు ఎవరో తెలుసా? నోవాహు మనవడే మళ్ళీని. కనాన్ ఎలాగైతే గోగు కనాన్ని గోగు అని అంటున్నాను ఆ ప్రజనే. నోవాహు మనవడో మాగోగు అనేవాడు నోవాహు మనవడే మళ్ళీని. అక్కడి నుంచి
ప్రపంచవ్యాప్తంగా మనుషులు విస్తరించబడ్డారో అదే మనుషులు రెండు భాగాలు అయ్యారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఒక భాగం రక్షించబడే అవకాశం ఉండదు, ఒక భాగానికి రక్షణే ఉండదు. ఎందుకంటే శపింపబడిన వారు కనుక. గోగు ఎవరని చెప్పాను? నోవాహు మనోడే, కయ్యూను నుంచి వచ్చినాడు గోగులు. మాగోగు ఎవరంటే ఇందాక తీసాను చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం. యాపేతు కుమారుల్లో కుమారుడి పేరే చూడండి, 10వ అధ్యాయం వద్దు, 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. దేవుడు యాపేతును ఏం చేశాడు? విశాలపరిచాడు, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశాడు. ఆ జాతిని, యాపేతు జాతి వారిని విశాలపరచును. అతడు షేము గుడారముల్లో నివసించును, అతని కనాను దాసుడుగా అగును అనెను. అంటే యాపేతు దీవించబడినోడే, డైరెక్ట్గా యాపేతుని దీవించేశాడు. 10వ అధ్యాయం 2వ వచనం. ఈ యాపేతు, దీవించబడిన యాపేతు కుమారులు ఎవరంటే గోమెరు, మాగోగు. ఎవరు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కనబడేటువంటి గోగు, మాగోగు అనేవారు నోవాహు నుంచి వచ్చినటువంటి ప్రజలు, జాతి వారు, బ్లడ్ లైను. ఆ 1000 ఏళ్ల పరిపాలనకి ప్రపంచవ్యాప్తముగా నింపబడిన మనుషులలో వీరు కూడా ఉంటారు. ఎవరో అనంటే ఒకరు కనాను బ్లడ్ లైన్ మోసుకొచ్చిన గోగులు, రెండోది మాగోగు నుంచి వచ్చినటువంటి దీవించబడినటువంటి వారు. వీరు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎక్కడుందా మాగోగనే? దానికి దీనికి లింక్ లేదని అంటారా? ఇప్పుడు చెప్పండి ఎవరన్నా, ఇప్పుడు చెప్పమనండి. అంటే ప్రపంచ దేశాలు ఉండవో, నేషన్స్ ఉండవో నేనేం అనట్లేదు. కానీ మేను వీళ్ళిద్దరు రాజులు కాదు, ఇద్దరు పేర్లు కాదు, ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి, ఒకే అన్నదమ్ములకి నుంచి వచ్చినటువంటి 2 రకాలైన జాతులు. ఆ జాతులు మాత్రం 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాయి. అందులో ఒకరు దేవుని ఆరాధిస్తారు, ఒకళ్ళు ఆరాధించరు. నేను చెప్పింది కరెక్టేనండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను పట్టుకొని ఒక్కొక్కరు ఒక రకమైన రీతిలో వాయించి పడేశారు. ప్రపంచం ఎక్కడి నుంచి అయితే మొదలైందో, ప్రపంచం ఎక్కడి నుంచి మొదలైనటువంటి వ్యక్తులైతే కనబడ్డారో అదే వ్యక్తులు, అదే జాతి ప్రపంచ ముగింపులో కూడా కనబడతారు. మనుషులు విస్తరించింది నోవాహు నుంచి, ప్రపంచం ముగించేటువంటి సమయం కూడా నోవాహు వంశవళి కనబడుతుంది. చూడండి అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఈ బ్లడ్ లైన్ కనబడుతుంది. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? గోగులు, మాగోగులు అనేది ఇద్దరు గ్రూపులు. ఒకళ్ళు దేవుని చేత శపింపబడిన వారు, ఒకరు దేవుని మూలంగా ఆశీర్వదింపబడిన వారు. ఆ బ్లడ్ లైన్ చాలా ఉండొచ్చు, బోల్డ్ అంత ఉండొచ్చు. ఇప్పుడు ఆ కనాను బ్లడ్ లైన్లో ఉన్న వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే చాలా రకాలైనటువంటి వివాహాలు జరిగినాయి. సొలొమోను కాలంలోనే ఇశ్రాయేలీలు భారతదేశంలో ఉండేవారు. సొలొమోను కాలంలో, క్రీస్తు అనంతరం కాదు చెప్పేది, సొలొమోను కాలంలో ఇక్కడి నుంచి నెమళ్ళు కొనుక్కొని వెళ్ళేవాడు సొలొమోను. తెలుసా? ఎర్ర చందనాన్ని పట్టుకెళ్ళేవాడు భారతదేశం నుంచి. అక్కడ తెలుసా? జింకల్ని ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళేవాడు ఆయన. ఇక్కడ దొరికేది, అందుకే రాష్ట్రీయ పక్షి నెమలు మనకి. ఆయన చాలా జంతు ప్రేమికుడు సొలొమోను, వృక్ష ప్రేమికుడు, గార్డెనర్. ఆయన అన్ని సేకరించేవాడు. ఆయన ఒక జూలా ఉండేదంట పైన 2, 3 ఫ్లోర్లు అన్నీ కూడా. ఇక్కడి నుంచి నెమలు పట్టుకెళ్ళాడు ఆయన. మళ్ళీ ఇంక శాండ్ల్వుడ్ అంటారు చూడండి తెలుగులో, గంధం ఎక్కడెక్కడ ఎక్కువ దొరుకుతుంది? ఇప్పటికీ బీరువాలో ఉంది ఒరిజినల్ గంధం చెక్క, ఇంత ముక్క. మా అమ్మమ్మ గారు ఈ రోజుల్లో అనుకో బ్యూటీ పార్లర్స్కి అది వెళ్ళి ఆ క్రీము, ఆ ఫేషియల్ చేసేవారు. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మగారు నాకు చేసింది ఏంటంటే, ఆ చెక్క నా చిన్నప్పటి నుంచి ఉంది. దాన్ని ఏమని పిలుస్తారంటే మసాలాలు అవి నూరేవారండి. దాన్ని ఏమంటారు? శనికాయల పత్రమా, ఇంకా అంతనే కానంటారా? ఇంకోటి ఏదంటారు దాని పేరు? కాదు, ఏదో రాయి అంటారు కదండి, సాయం పెట్టి రాయి. అప్పుడు మాకు ఫేషియల్స్ ఏంటనుకుంటున్నారు? ఫేస్ ప్యాక్లు మాకు ఆ చిన్నతనంలో ఏంటనుకుంటున్నారు? గంధం చెక్కనే నీళ్ళేసి మా అమ్మమ్మ దాని మీద ఎలా రుద్దుతా ఉంటే
కొంత లిక్విడ్లా వచ్చేది. అదంతా ఒక చిన్న గిన్నెలోకి తీసి ఎండాకాలంలో రాస్తూ ఉండేవారు చల్లదనానికి. అవి ఫేస్ ప్యాక్లు. అప్పుడు మంచి స్మెల్ వచ్చేది, చల్లగా ఉండేది. ఎవరైనా రాసుకునేవారా? ఎప్పటికీ ఉందా చెక్క నా దగ్గర. మా అమ్మమ్మ గారు నేను పుట్టినప్పుడు రాసింది, ఉపయోగించింది. అది ఎంత చెక్క ఉండేదో తెలియదు, ఇంత అయిపోయింది. అది ఇప్పటికీ దాచిపెట్టారు. ఎప్పటికీ స్మెల్ వస్తుందండి. అది 30 years ప్లస్ ఇప్పటికీ స్మెల్ వస్తుంటుంది. అది ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేవాడు సోలమన్. అంత ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి దేశం భారతదేశం. మత రాజకీయాలు పుట్టించేసరికని ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళు అండి ఈ దేశంలో మనం ఒకప్పుడు. ఇప్పుడు ఫేషియల్స్, ఏయో రకాల ఫేషియల్స్ వచ్చినాయి. నేను చేయించను ఫేషియల్స్, ఫేస్ ప్యాక్ అసలు చేయించాను. మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా వాడతాను, సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడతాను, అందులో సందేహం లేదు, దాచిపెట్టేది ఏమి లేదు. ఫేస్ ప్యాక్లని, క్లీనప్లని, ఇంకేముంటుంది అందులో, గోల్డెన్ ఫేషియల్, ప్యూరల్ ఫేషియల్, అవి చేయించుకుంటే బాగానే ఉంటాయి. వారం తర్వాత నెల్లగా మారిపోతాం. ప్రతి 10 days చేయించుకోవాలి ఫేషియల్, లేకపోతే కలర్ డ్యామేజ్ అయిపోద్ది. అతి సున్నితమైనటువంటి భాగం ముఖం. దాన్ని ఏం చేస్తారో పిండెత్తలో అనేసి ఇలాగనేసి అదే మొత్తం నరాలన్నీ బద్దలసిపిల్ల చేస్తారు. నేను దాన్ని ఎంకరేజ్ చేయను. ఒకవేళ ఒక సెన్సిటివ్ స్కిన్ అయితే ప్రస్తుత ఎండ తీవ్రత మంచిదిగా డాక్టర్లు కూడా దాన్ని చెప్పారు కనుక సన్ స్క్రీన్ వాడడం అనేది అంత తప్పేం కాదు. కానీ వీటికి నేను ఎంకరేజ్ చేయను. ఫేషియల్ అని, మేకప్లని, ఇవన్నీ ఇంకోటి ఏమి ఉండదు. నేను ఎక్కడికైనా ఇలాగే వెళ్ళిపోతాను, ఏం రాసుకొని ఏమి వెళ్ళను, ఇలాగే వెళ్తాను. రాసుకొని వెళ్తే చెమటకి ఏమైపోద్ది? మేకప్ అంతా చెమట పట్టదా, కరెంట్ పోతే ఏమవుతుంది, ఫ్యాన్ ఆగిపోతే ఏముండు. శాండ్లవుడ్ ఉండు, గంధం చెక్క. మీ ఇంట్లో ఎవరికన్నా ఉండేది అది? ఇప్పుడు ఉందా? నా దగ్గర ఉంది. అదంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళేవాడు సోలమన్. నెమలు పట్టుకుని వెళ్ళాడు, కొనుక్కున్నాడు. దుబాయ్ నుంచి, ఐగుప్తు నుంచి గుర్రాలు ఫేమస్. ఇప్పటికే అరబ్ దేశంలో దొరికే గుర్రం ఇంకే దేశంలోనూ దొరకదు. చిన్న ముఖం ఉంటుంది, హై క్వాలిటీ రేస్ గుర్రాలకి. ఇది మాత్రం కొంచెం పెద్ద ఉండి, చిన్న మూతుండి, చిన్న హెడ్ ఉంటుంది. అక్కడి నుంచి పట్టుకెళ్ళాడు. ఎవరో సోలోమన్. అంత ఖర్చు పెట్టేవాడు ఆ వ్యక్తి. అంతేకాని ఉన్నాయి కదా అని దాచిపెట్టేవాడు కాదు, మనలాగా చక్కగా ఖర్చు పెట్టేవాడు. అదే పరిస్థితి. కాబట్టి గోగు అనేటువంటి వారు, మాగోగు అనేటువంటి వారు 2 గ్రూపులు. ఒక గ్రూపు శపించబడిన గ్రూపు, ఒక గ్రూపు దేవుని మూలంగా దీవించబడినటువంటి గ్రూపు. ఆ బ్లడ్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళందరే ఈ 2 గ్రూపుల్లో ఉన్నారు. ఈ 2 గ్రూపుల్లో ఉన్నారు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ గ్రూపులను మోసం చేస్తారంట. ఇప్పుడు వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథానికి. 2 నిమిషాలు మాట్లాడి ముగించేసుకుంటాం. 20వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరో చెప్పాను, వాళ్ళిద్దరిని ఏం చేస్తారనేది చెప్పి వదిలేస్తాను. అంటే చాలా సేపు ఉంటుంది, అవసరం లేదు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత 7వ వచనం, సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్ర పిసకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరెను. దేరిన తర్వాత వారి భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ఎవరిని దహించెను? ఎక్కడి నుంచి వచ్చింది అగ్గి? పరలోకం నుండి. కానీ యేసయ్య ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ నడిబొడ్డుల్లో ఆయన రాజుగా ఉన్నాడు. అగ్గొచ్చి వాళ్ళని నాశనం చేసేది ఎక్కడి నుంచి అంటే పైన ఎవరున్నారు? అది మ్యాటర్. అదేంటి పాస్టర్ గారు ముగ్గురు ఒకలన్నారు, మళ్ళీ ముగ్గురు వేరులా మాట్లాడుతున్నారు. అందుకే క్లారిటీ ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత త్రిత్వం గురించి మాట్లాడతాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రభువునందు అతిశయిస్తేనే చరిత్రలు ఎవరో చెప్పుంటారు త్రిత్వం గురించి. అంత అద్భుతమైన వివరణ దేవుడి మూలంగా ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. కింద కుమారుడు ఉన్నాడు, కానీ పరలోకంలో నుండి వచ్చిన అగ్ని ఏం చేసింది? వాళ్ళని కాల్చేసింది. పరలోకంలో ఎవరున్నారు? అయితే మాట్లాడతాను. ఇవన్నీ కూడా ముందు రోజుల్లో చాలా రహస్యాలు ఉన్నాయమ్మా, చాలా మర్మాలు ఉన్నాయి. చెప్పినా సరే అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి.
అవసరం అయితే ఖచ్చితంగా మీ అందరితో కూడా పంచుకుంటాను. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్కి పడదు. గోక్కి మాగోక్కి పడదు. ఒకళ్ళ పర్వతాల మీద నివసించేటువంటి వాళ్ళు, ఒకళ్ళేమో భూమి మీద నివసించేటువంటి వాళ్ళు. ఈ రెండు గ్రూపులు. ఒకళ్ళ యొక్క వ్యక్తిత్వం వేరు, మరొకరి వ్యక్తిత్వం మరొకటి. ఒకళ్ళు కొంచెం మంచితనం కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళకి అసలు మంచితనమే లేదు. ఒకళ్ళు విధేయులు, ఒకరికి అసలు విధేయత లేదు. ఈ రెండు గ్రూపులు ఒకరంటే ఒకరు పడదు. కానీ రెండు గ్రూపులు కలుస్తాయి లాస్ట్లో. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ఇద్దరిని మోసపరిచాడు అని ఉంది. ఇద్దరిని ఒక్కటి చేసి ఇశ్రాయేలు మీదకు యుద్ధాన్ని ప్రకటిస్తాడు సాతాను బయటకు వచ్చి. ఎంతమందికి అర్థమవుతుంది? సాతాన్ని దేవుడు పాతాళంలో బంధించేశాడు. 1000 సంవత్సరాల తర్వాత విప్పుతాడు. విప్పిన తర్వాత మంచోడు అవ్వాలి కదా, మార్పు రావాలి కదా, మారు మనసు రావాలి కదా. కొంతమందికి పుటము వేయేసినా ఏం రాదనంటారు? మార్పు రాదు. పుటములో వేయబడినా సరే ఇంకా మారరాలు. దరిద్రు గొట్టుల్లో నంబర్ 1 దరిద్రులు. బాబాయ్ బూత్ అనుకుంటున్నారు కనుక దరిద్రులు ఏం బూత్ కాదు. ఇంకా నేను యేసుక్రీస్తు ప్రభువు ప్రకటనలో దరిద్రుడు, దిగంబరుడు, దుష్టుడు, దుర్మార్గుడు అన్నాడు. దరిద్రులు అంటే అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళు బతికేవాళ్ళు. నేను ఒకసారి చెప్పిన తర్వాత మాట్లాడతాను దాని గురించి కూడా. అది పరిస్థితి. కాబట్టి ఆడింక మారడు. ఇంకా దేవుడికి కూడా తెలుసు మారడని. అయినా సరే ఛాన్స్ ఇచ్చాడు మారతాయేమో అని చెప్పి. కొంతమందికి యావజ్జీవ శిక్ష పడుతుంది. అయినా సరే కొంతమంది యావజ్జీవం అనిపించకుండా బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళలో పరివర్తన బట్టి, మార్పుని బట్టి ఇలాంటి రిపబ్లిక్ డేస్కి, ఇండిపెండెన్స్ డేస్కి వెళ్తూ ఉంటారు. నిన్న మైసూర్లో ఒక హత్య జరిగింది 3 days బ్యాక్. కార్తిక్ అని క్రిస్టియన్ అబ్బాయి సొంత ఫ్రెండ్ నరికేశాడు. చాలా భయంకరంగా నడికారు. చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి మర్డర్ కేసు మీద వెళ్ళాడు, బయటకు వచ్చాడు బెయిల్ మీద. ఏదో చిన్న క్లాష్ అయింది. ఆ విజువల్ చూసి నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. నేను అంతా డిస్టర్బెన్స్లో ఉన్నాను. అసలు ఎవరితో మాట్లాడబుద్ధి కాలేదు. పెద్ద రౌడీ షీటరు ఒక రేంజ్లో నరికి పడేశారు. మొఖాలన్నీ పీస్ చేస్తారు, అన్ని మొత్తం కోసి పడేశారు. చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద చంపిన ఫ్రెండ్ డ్యాన్స్ వేసాడు. ఎంత కసుందో చూడండి ఆ ఫ్రెండ్కి. నీకు పెద్ద శత్రువు ఎవరో తెలుసా? నీ ఫ్రెండే అంటా ఉంటాను ఇప్పుడు నేను. డ్యాన్స్ వేసాడు, ఆ శవం మీద డ్యాన్స్ వేసాడు. వాళ్ళందరూ దొరికేశారు అనుకోండి, వాళ్ళ తల్లి బాధపడుతుంది. నైట్ 11 o'clockకి వాళ్ళ లవ్వర్తో కలిసి తిరిగి వచ్చేస్తున్నాను, చపాతీ చేసి ఉండు అని అన్నాను అనేటప్పటికే ఇలా జరిగింది. చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒక్కడే జీప్ దిగాడు. 2 ఫ్రెండ్స్ బండి మీద వచ్చారు. థియేటరా తేడాగా ఉంది అని అనుకోవాలి. అసలు కొంచెం సైడ్ అవ్వడానికి ప్రయత్నించాలి. కానీ ఎదురెళ్ళాడు వ్యక్తి. ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. తర్వాత ఒక సుమ్ము వచ్చింది, అక్కడ 6 దిగారు. అంతమందిని ఎదిరించాడు. కానీ వెనకాల నేను చేసేసారు. కింద పడ్డామంటే పడిపోతామండి. కింద పడితే అయిపోయినట్టే మనిషి. కింద పడకూడదు. వీలైనంత వరకు నిలబడే ఉండాలి. ఆ తోపులాటల్లో కావచ్చు, ఏట్లో అయినా సరే కింద పడే అవకాశం ఒకటి. కింద పడితే దొరికేసినట్టే. కింద పడిన వెంటనే కొట్టేశాడు మేడ మీద. చచ్చిపోయాడు. ఎందుకు చెప్పిన మాట నేను అసలు? ఎక్కడ దేనికి మొదలైంది? వీళ్ళిద్దరిని కలిపి, ఇద్దరు ఎనిమిసే, ఇద్దరు శత్రువులే. ఇద్దరికి ఒకలంటే ఒక పడదు, గోగు మాగోక్కి. కానీ ఇద్దరుని కలిపి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి తీసుకొస్తాడు సాతాను. అదే ఉంది చూడండి అక్కడ. భూమి నలుదశలు యందుండు జనములను లెక్కకు సముద్ర పిసుక వలె ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోవుటకు వాడు బయలుదేరును. వాళ్ళిద్దరిని మోసపరుస్తాడు. ఎవడో? సాతాను. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు చెడ్డడు ఉన్నాడు. కనాన్ నుంచి వచ్చిన చెడ్డ గ్రూప్ ఉంది. వాళ్ళకు కూడా దేవుడి మీద, దేవుని ప్రజల మీద ఏదో తిరుగుబాటు చేయాలని ఆలోచన ఏమి లేదు. ఏదో చేస్తున్నారు కదా, బాగానే ఉంది కదా, అలాగే బతికేద్దామని అనుకొని ఉంటారు. కానీ ఈడని ఉంటాడు. నాకు తెలిసి నాకున్న ప్రేరేపణ ఏంటంటే, ఎంతకాలం ఆయన కింద బతుకుతారా, ఎంతకాలం వాళ్ళ పరిపాలన కింద బతుకుతారు, వీళ్ళు మనల్ని పరిపాలించడం ఏంటి, దేవుడి దగ్గర మనం రాకపోవడం ఏంటి, దేవుడి దగ్గర మనం వెళ్ళకపోవడం ఏంటి, మనం కూడా వాళ్ళలో ఒకరికి వెళ్దాం, ముందు వీళ్ళని నేసేయాలి, ఈ పరిపాలించే పరిపాలకులను వేసేయాలి అని చెప్పి 2 గ్రూపుల్ని కూడా ఏకం చేసి ఇశ్రాయేల్ మీదకి వస్తాడు. దండుగా వచ్చేస్తాడు. ఇసుక రేణువుల వలె ఆ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ ఇశ్రాయేలు చిన్న పట్టణాన్ని మూగేస్తారు. చుట్టూ మూగేస్తారు ఏగల్లాగా. ఇంక వాళ్ళ మీద పడి పూర్తిగా నాశనం చేద్దాం అనే సమయానికి ఆకాశము నుండి
పరలోకం నుండి అగ్ని వచ్చి దీపావళి మతాబీ కింద పడితే చేమలు ఎలా మాడిపోతాయో అలా మాడిపోతారు వీళ్ళు. అందులో మంచోళ్ళు ఉన్నారంటున్నారు, మాగోగు మంచు గ్రూప్ అన్నారు, వాళ్ళని కూడా కాల్చేసాడా దేవుడు? మరి కాల్చడా? ఆడికి పడిపోయాడు కదా మళ్ళీ ఎవరికే వాడు మోసానికి మళ్ళీ పడిపోయాడు. ఆదాం పడిపోతే ఏమైనా దేవుడు క్షమించేశాడా? పోన్లేనాయన ఒక్కసారికి అని చెప్పి నువ్వు అనిపించాలి శాపమన్నాడు, నీ బిడ్డలు అనిపిస్తారు శాపమన్నాడు. వెలివేస్తాడు ఏదైనా తోట నుంచి. ఆదాముని ఏళ్ళని క్షమించడం నిన్ను నన్ను క్షమిస్తాడా? మూర్ఖుల్ని, మొండివారిని, సాతాను మోసానికి చిక్కబడేటువంటి వ్యక్తులు దేవుడు క్షమించలేడు. క్షమించాలన్నా క్షమించలేడు ఆయన. సాతాను మూలంగా నువ్వు మోసపరచబడితే దేవుడు నిన్ను క్షమించాలన్నా క్షమించలేడు. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, అద్భుతమైన మాట, అపవాదికి మీరు ఏమి ఇవ్వకండి అయిపోయినట్టే. మిమ్మల్ని క్షమించలేడు, మీరు అనుభవించాలి ఆ శాపాన్ని, తరతరాలు అనుభవించాలి. అది ఎవ్వరూ కొట్టలేరు. ఎందుకంటే నేను ఎంత క్షమించినా మళ్ళీ పడిపోతున్నావు వాడు మోసానికి, మళ్ళీ పడిపోతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు. ఎన్నిసార్లన్నా పడిపోతున్నావు. కాబట్టి ఒకటే ఒక మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా వీళ్ళు అలాగే నాశనం అయిపోయారు. అన్ని ఛాన్సులు ఇచ్చాడు, 7 సంవత్సరాల శ్రమకాలంలో బతికే ఛాన్స్ ఇచ్చాడు. తీర్పులో నాశనం చేయకుండా కొంతకాలం బతకండి అని 1000 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఛాన్స్ ఇచ్చాడు, ఏమన్నా మార్పు పరివర్తన వస్తే నేను తీసుకుందామని. అప్పుడు కూడా వీళ్ళు మారకుండా మళ్ళీ సాతాను గడి చెప్పినట్టుగానే ముందుకెళ్ళారు. మొత్తం అందరినీ కలిపి రేవెట్టేసాడు అంతే దేవుడు. కాల్చి పడేసాడు, బొగ్గు చేసి పడేసాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను చేత మోసపరచబడినట్టు గోగుని మాగోగుని పూర్తిగా నశింపజేసేసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించినటువంటి చిన్న వివరణ కూడా ఆ రోజు నేను ఇవ్వబోతున్నాను. చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది ఆ వివరణ. ఎంతమందికి అర్థమైంది? 1000 ఏళ్ల పరిపాలన గురించి గోగు మాగో కోసం అర్థమైనట్టే. అర్థం కాని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉంటారు. ఒకవేళ అర్థం కాకపోతే వాట్సాప్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన స్పందన నేను అందిస్తాను. ఈ పరిశీలన తర్వాత లైవ్కి వస్తాను నేను. ఆ లైవ్లో క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రకటన గ్రంథం మీద అందరితో కూడా నేను ఏకీభించి మీ ప్రశ్నలకు తగినటువంటి రీతిలో స్పందించడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థించండి. కాబట్టి వచ్చేటువంటి సెషన్లో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నాశనం చేయబడినటువంటి అనంతరం జరిగేటువంటిది ఏంటి? ఆ జరిగేటువంటిదే చెప్పండి, తీర్పు. ఏంటంటున్నారు? ఏటమ్మా? తీర్పు. ఆ తీర్పు కోసం మాట్లాడుతాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. కళ్ళు మూసుకోండి.